వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ నో ఈ వీడియో కోసం నువ్వు చాలా వెయిట్ చేస్తున్నావని, బట్ ఎంతమందికి నిజంగా ఫిగ్మా ఫ్రీ కోర్స్ కావాలి అన్నది తెలుసుకోవడానికి ఇంత లేట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ థాట్ ఇది 3 గంటలు మాత్రమే వచ్చింది అనుకున్నాను, బట్ అది యాక్చువల్లీ 5 hours వచ్చిందనమాట. సో ఇదే వీడియోని 3 parts కింద డివైడ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ అంటే వెరీ బేసిక్సే ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఇదే ఉంటుంది అని అనుకుని నువ్వు వీడియోని స్కిప్ చేసావా పప్పులో కాలేసినట్టే. నీకు తెలియనివి, నీకు తెలియాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ బేసిక్స్ నుంచి ఈ పార్ట్ 1లో నేను చాలానే కవర్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు. అండ్ అలానే లాస్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆ క్వశ్చన్కి మీరు చేసే ఆన్సర్ ఆర్ కామెంట్ని బట్టే నేను ఎంత తొందరగా అప్లోడ్ చేయాలా అక్కర్లేదా అన్నది నేను డిసైడ్ అవుతాను అనమాట. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడు, ప్రాక్టీస్ చేయి, అండ్ లాస్ట్లో ఆ క్వశ్చన్కి కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోదు. ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు A to Z మొత్తం అన్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఎవరైతే కొత్తగా ఫిగ్మా నేర్చుకోవాలనుకుంటున్నారో దే కెన్ ఫాలో మీ అనమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఫిగ్మా నేర్చుకోవాలంటే ఫిగ్మా మీ దగ్గర ఉండాలి కదా. టైప్ ఫిగ్మా ఇన్ ద గూగుల్ సెర్చ్, విల్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫిగ్మా హోమ్ పేజ్ వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ లాగిన్, లేదనంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది అనమాట మనకి, అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త అకౌంట్ అయితే సైన్ అప్ అవ్వండి. ఒకసారి నేను ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫిగ్మా ఎలా వర్క్ అవుతుంది, మనం ఏమేమి చేయగలుగుతాం అన్నట్టు ఓవర్వ్యూ ఇస్తున్నాడు. ఇట్స్ కొలాబరేటివ్ టూల్. అంటే కొలాబరేటివ్ టూల్ అని అంటే కొలాబరేట్ అవుతారు అని అంటే మల్టిపుల్ పీపుల్స్ ఇక్కడ ఉండి మూవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. అంటే ఏంటనంటే ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఒక్కరే కాకుండా ఎంత మందితో అన్నా వర్క్ చేయొచ్చు ఈ టూల్లో అన్నట్టు రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఈ వీడియోతో. అండ్ ఫిగ్మాలో ఉండే ఫిగ్జామ్ చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ యూఎక్స్ డిజైనింగ్ లో చేసే యాక్టివిటీస్ గురించి, ఫాంట్స్ గురించి వీడియోస్ తీసి రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఫిగ్మాలో ఏం చేయగలమో అన్నది తెలుసుకోవాలంటే మనం ఎవరో చెప్పిన దానికంటే ఫిగ్మా వాడు చెప్పిందే మనం చూస్తే బెనిఫిట్ అవుతుంది. అదంతా పక్కన పెడితే నౌ ఐ వాంట్ టు లాగిన్ అనమాట. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ విత్ యువర్ ఈమెయిల్, అంటే ఇండివిజువల్గా టైప్ చేస్తానంటే యూ కెన్ యాడ్, అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అనమాట. క్లిక్ చేసిన ఇమీడియట్ గా అయితే నాకు ఈ పేజ్ కనిపించింది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాను కాబట్టి నా ఓల్డ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏమైతే డిజైన్ చేస్తున్నానో అవి కనిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ టైం కనుక ఫిగ్మా ఓపెన్ చేసినట్లయితే నీ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ స్క్రీన్ లో ఏం కనిపిస్తుంది అని అంటే డైరెక్ట్ గా ఫిగ్మా ఓపెన్ చేయగానే ఫిగ్జామ్ బేసిక్స్, ఫిగ్మా బేసిక్స్, బషీరా టీమ్ లైబ్రరీ, అంటే మీరు ఏ నేమ్ తో లాగిన్ అయ్యారో ఆ నేమ్ తో ఉండే ఫైల్ లైబ్రరీ అన్నది మనకి చూపిస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ఒక ఫైల్ ప్రాక్టీస్ కోసం తను ఓపెన్ చేసుకున్న ఫైల్ అనమాట, అందుకని ఇక్కడ కనిపిస్తుంది. నా ఫిగ్మా ఫైల్ చూస్తే వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళు డిజైన్ చేసిన ఫైల్. సో ఇలా మీరు ఏదైతే డిజైన్ చేసేస్తారో అవన్నీ ఇలా కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే కొత్తగా ఫిగ్మా అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకి ఓన్లీ ఈ 3 ఫైల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 ఫైల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈమె ఒక ఫైల్ క్రియేట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే మీరు ఫిగ్మాలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు ఇప్పుడు నేను చెప్తా. ఇక్కడ చూస్తే న్యూ డిజైన్ ఫైల్ అని ఉంది, చూసారా? ఇట్స్ ఫర్ డిజైనింగ్. అంటే ఇప్పుడు UI డిజైన్స్ రిలేటెడ్ ఏం చేసినా సరే మనం ఈ న్యూ డిజైన్ ఫైల్లోనే మనం చేస్తాం అన్నమాట. ఇక్కడ న్యూ ఫిగ్జామ్ బోర్డ్ అని ఉంది, చూసారా? ఇట్స్ ఆల్ అబౌట్ UX యాక్టివిటీస్ అనమాట. UI గురించి చేస్తారనంటే మోస్ట్లీ UX లో యాక్టివిటీస్ గురించే చేస్తారు. ఎలాంటివి అని అంటే యూజర్ ఫ్లోస్, సైట్ మ్యాప్స్, బ్రెయిన్ స్టార్మింగ్ లో చేసే క్రేజీ ఎయిడ్స్ కానీ ఏమైనా సరే మొత్తం అన్ని ఫిగ్జామ్ లోనే చేస్తారనమాట. ఇంకా ఈ న్యూ స్లైడ్ డెక్ అని ఉంది, చూసారా? ఇది ఏంటనంటే ఇట్స్ నథింగ్ బట్ PPTs అనమాట. PPTs అని అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేస్తాం కదా, అలా ఇక్కడ ఫిగ్మాలో మనం వీ కెన్ యూజ్ దిస్ స్లైడ్ డెక్. బికాస్ మనం డిజైనర్స్ గా కన్ఫర్మ్ గా మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రజెంట్ చేయాలి మన డిజైన్స్ ని. ఫిగ్మా టూల్లోనే ఎక్స్ట్రాగా ఫిగ్జామ్ ఎలా అయితే ప్రీవియస్ గా యాడ్ చేశాడో అలా న్యూ స్లైడ్ డెక్ అన్నది కూడా యాడ్ చేశాడు అనమాట.
సో ఇది కూడా ఎలా చేయాలి అన్నది లాస్ట్ లో చెప్తాను. అండ్ దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంపోర్ట్ అని ఉంది. ఇంపోర్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిదో డిజైన్స్ మీద వర్క్ చేస్తున్నారు అని అనుకుంటే అది లోకల్ ఫైల్స్ లో ఉంటే యూ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ యువర్ లోకల్ ఫైల్స్ అనమాట. అంటే మీ కంప్యూటర్లో కొన్ని ఫిగ్మా ఫైల్స్ ఎవరో డౌన్లోడ్ చేసి పెట్టినవి ఉన్నాయి. అవి మీ ఫిగ్మా డిజైన్స్ లో కంటే ఈ వెబ్సైట్ లోకి రావాలి అంటే మీ ప్రొఫైల్లోకి ఇక్కడ కనిపించాలి అంటే దాని మీద వర్క్ చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు క్లిక్ హియర్, యూ హ్యావ్ టు ఇంపోర్ట్ అనమాట. సైడ్ నావిగేషన్ బార్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఏ అకౌంట్ అయితే తీసుకున్నారో దానికి నేమ్ ఏమైతే ఉంటుందో మెయిల్ ఐడిది, ఆ మెయిల్ తో మీకు ఇక్కడ నేమ్ వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ నోటిఫికేషన్. మీకు తెలిసినట్టే నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే లైక్ ఎవరైనా మీ ఫైల్ యాక్సెస్ అడిగినప్పుడు కానీ లేదంటే ఎవరైనా కామెంట్ చేసినప్పుడు కానీ మీకు ఎవరైనా యాక్సెస్ ఇస్తున్నప్పుడు కానీ యుల్ గెట్ ద నోటిఫికేషన్ అనమాట. యూ కెన్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ చెక్ అనమాట. ఇక్కడ ఉండే సర్చ్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి లాట్స్ ఆఫ్ డిజైన్ ఫైల్స్ ఉంటాయి నార్మల్ గా డిజైన్ చేసేటప్పుడు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిగ్మా ఫైల్ చూస్తే లాట్స్ ఆఫ్ డిజైన్ ఫైల్స్ కదా. సో ఈ ఫైల్స్ లో నేను ఏది ఎక్కడ ఉందని వెతుక్కోవడం కంటే ఐ డైరెక్ట్లీ గో టు సర్చ్ అంటే ఐ సర్చ్ ఇట్ ఫ్రమ్ హియర్ అనమాట. సో నాకు ఏది కావాలి అన్నది డైరెక్ట్ గా నేను సర్చ్ చేసేయగలుగుతాను ఇక్కడ. ఇది సర్చ్ చేసుకునే ఆప్షన్ కి హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ థింగ్స్ అంటే ఏంటి? ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ రీసెన్స్ అని చూసారా, ఈ రీసెన్స్ దాన్ని హోల్డ్ లో పెడదాం. మీరు కన్ఫర్మ్ గా తెలుసుకోవాల్సిన సెక్షన్ అయితే ఇది. ఫ్రెష్ గా ఒక ఫిగ్మా అకౌంట్ తీసుకుంటే మీకు కన్ఫర్మ్ గా ఒక టీమ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది మీ నేమ్ తో. సో ఇక్కడ బషీరాస్ టీమ్ అనేది అంటే బషీరా అన్న అమ్మాయి ఫిగ్మా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇట్స్ హర్ టీమ్ అనమాట. సో బై డిఫాల్ట్ గా మీకు ఒకటి కనిపించేస్తుంది. సో ఆ టీమ్ లో ఏమేమి ఉంటాయి అని అంటే 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. డ్రాఫ్ట్స్ ఉంటాయి, ఆల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ట్రాష్ ఉంటాయి. సో డ్రాఫ్ట్స్ ఎందుకు, ఆల్ ప్రాజెక్ట్స్ ఎందుకు, అండ్ ట్రాష్ ఏం చేస్తుంది? మేబీ ట్రాష్ అంటే మీకు ఐడియా వచ్చేసే ఉండొచ్చు, బట్ డ్రాఫ్ట్స్ ఆల్ ప్రాజెక్ట్స్ గురించి నేను ఇప్పుడు చెప్తా. సో ఈ డ్రాఫ్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఎవరితోనూ కొలాబరేట్ అవ్వకుండా ఎవరితోనూ షేర్ చేయకుండా మీ ఒక్కరే డిజైన్ చేస్తున్నారు అన్నప్పుడు యూ కెన్ డిజైన్ మల్టిపుల్ డిజైన్ ఫైల్స్ ఇన్ డ్రాఫ్ట్స్ అనమాట. బట్ ఆల్ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ లెర్న్ విజ్ అన్నది ఒకే టీం ఉన్నది. బట్ మీకేముంటది, మీ నేమ్ తో మీరు ఏదైతే ఫిగ్మా అకౌంట్ క్రియేట్ చేశారో ఈమె బషీరా అన్న నేమ్ ఇచ్చింది కాబట్టి బషీరాస్ టీమ్ అని వచ్చింది. అలా మీరు నేమ్ ఏమి ఇస్తే ఆ నేమ్ తో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆ నేమ్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీమ్ అయితే క్రియేట్ చేస్తా, ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఏంటి అన్నది చూపించండి. సో ఇక్కడ నేను డెమో అని పెడుతున్నా. ఓకే, డెమో బై డిజైన్ హారిజాన్స్. సో డెమో అని చెప్పి కంటిన్యూ చేసి ఇక్కడ ఏమంటుంది, ఈ టీమ్ లోకి ఎవరినన్నా యాడ్ చేస్తావా అని అడుగుతుంది. ప్రెసెంట్ నేను ఎవరిని యాడ్ చేయాలనుకోవట్లే. సో ఐ విల్ జస్ట్ స్కిప్ దిస్ వన్. ఒకవేళ మీరు ఈ టీమ్ తో ఎవరితో ఉన్న కలిపి వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు, లేదనంటే మీరు తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. అది ఎప్పుడు యాడ్ చేయొచ్చు, ఎలా యాడ్ చేయొచ్చు అన్నది కూడా చెప్తా. ప్రెసెంట్ అయితే స్కిప్ ఫర్ నౌ క్లిక్ చేస్తాను. నేను బేసిక్ వర్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాను, ప్రొఫెషనల్ గా ఏం అక్కర్లా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్ గో విత్ ద స్టార్టర్ వన్ అనమాట. సో ఇది మీకు సరిపోద్ది, ఇది ఎక్కువ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నేను ఇది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చూస్ చేసుకున్న తర్వాత నాకు ఒక డెమో ఇస్తుంది. ఇక్కడ డెమో ఏంటి, టూర్ లా చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ నీ టీమ్ కనిపిస్తుంది. యూ కెన్ షిఫ్ట్ విత్ ద టీమ్స్ అన్నట్టు. ఎందుకంటే ముందు లెర్న్ విజ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను ఇంకొకటి క్రియేట్ చేశాను కాబట్టి రిమైనింగ్ ఇక్కడే ఉంటాయి అన్నట్టుగా క్లిక్ చేసి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అంటే ఏమేమి చేంజెస్ ఉన్నాయో అవన్నీ నాకు కనిపిస్తాయి అనమాట. చిన్న చిన్న టూల్స్ చూపిస్తుంది. డ్రాఫ్ట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ టు టీమ్స్. ముందు డ్రాఫ్ట్స్ అనేవి ఇక్కడ రీసెంట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని కిందనే ఉండేది. బట్ ఏంటి, టీమ్స్ లోపల పెట్టేశాడు ఇప్పుడు. ఓకే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ ఈ టీం నుంచి వేరే టీం కి క్లిక్ కావాలి అని చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి స్విచ్ అవ్వచ్చు అన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, నేను డన్ క్లిక్ చేశాను ఇప్పుడు. బట్ బై డిఫాల్ట్ గా టీమ్ క్రియేట్ చేయగానే ఆల్ ప్రాజెక్ట్స్ లోకి వచ్చేసింది. సో నేను ఆల్ ప్రాజెక్ట్స్ లో కాకుండా ఫస్ట్ డ్రాఫ్ట్స్ లో పెడుతున్నా.
ఐ వాంటెడ్ టు టెల్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాఫ్ట్స్ అండ్ ఆల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు డ్రాఫ్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ డిజైన్ ఫైల్స్ అనమాట. ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం డిజైన్ ఫైల్స్ని. అలానే ఫిగ్జామ్ని అండ్ స్లైడ్ డెక్స్ని కూడా చాలానే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ ఒక డిజైన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఒక డిజైన్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఒక చిన్న టూర్ చూపిస్తుంది కొత్తది, ఎందుకంటే యూఐ చేంజ్ చేసిన తర్వాత నేను ఈ అకౌంట్తో ఓపెన్ చేయలేదు, అందుకని నాకు టూర్ చూపిస్తుంది. ఒకసారి టూర్ చూద్దాం. ఓకే, టేక్ టూర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటుంది అంటే సి యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. లైక్ ముందు టూల్ బార్ అనేది పైన ఉండేది, అది కిందకి తీసుకొచ్చాడు. రిసోర్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. లైక్ ఏమేం టూల్స్, ఎస్ఎట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా. ఓకే అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ దీని తర్వాత ఇదేంటి డెవ్ మోడ్లోకి. ఒకవేళ నువ్వు డిజైన్ చేసిన డిజైన్స్ కి కోడ్ కావాలి అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ డెవ్ మోడ్ అని చెప్తుంది అనమాట. ఓకే, దీని తర్వాత ఏమున్నది? సో ఇంకా దానికి మించి ఎక్కువ టూర్ ఏం చూపించలేదు, రిమైనింగ్ అంతా సిమిలర్ గానే పెట్టేశాడు అని దాని ఉద్దేశం అనమాట. ఇక్కడతో ఇది ఇంతే అనమాట. ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? నీకు గుర్తొచ్చిందా, మనం డ్రాఫ్ట్స్ లో పెట్టి చేసాం ఏది? సో డెమో డిజైన్ హారిజాన్స్ అన్నది డ్రాఫ్ట్స్ లో పెట్టే కదా చేసాము. దీనికి నేను ఏమని ఇస్తున్నాను అంటే నేమ్ డెమో అని పెడుతున్నా, డెమో 1. ఓకే, డెమో 1 అని పెట్టి ఏం చేశాను, ఇక్కడ చూస్తే ఇదిగో డెమో 1 అన్న నేమ్ చేంజ్ అయిపోయింది. అండ్ ఇది నా ఐకాన్ అనమాట, మీనా అని కనిపిస్తుంది కదా, ఇది నా ఐకాన్. ఓకే, అంటే మీనా ఇక్కడ ఈ ఫైల్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ కర్సర్స్, ఐ మీన్ వాళ్ళ నేమ్స్ ఇక్కడ కనిపించేస్తాయి నార్మల్గా డ్రాఫ్ట్స్ లో ఉన్నా సరే. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్కి వచ్చిన తర్వాత ఏంటి అని అంటే డ్రాఫ్ట్స్ కి ఆల్ ప్రాజెక్ట్స్ కి డిఫరెన్స్ చెప్తున్నా. డ్రాఫ్ట్స్ లో ఏం చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ పేజెస్. ఎన్ని పేజెస్ కావాలి అని అంటే అన్ని పేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ అదే ఆల్ ప్రాజెక్ట్స్ లో అంటే ఈ ఆల్ ప్రాజెక్ట్స్ మీనింగ్ ఏంటి అని అంటే నువ్వు నీతో పాటు వేరే వాళ్ళని నీ ఫైల్లోకి వర్క్ చేసే ఛాన్స్ ఇస్తున్నట్టు అనమాట. లేదంటే వేరే వాళ్ళ ఫైల్లో నువ్వు వెళ్ళినా సరే అది డ్రాఫ్ట్స్ లో ఉండదు, ఆల్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది ఏం పెడతా, డెమో ఆల్ ప్రాజెక్ట్స్ అని పెడతా. సో దీనివల్ల మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఫైన్. డెమో ఆల్ ప్రాజెక్ట్స్ అని పెట్టి ఇక్కడ మీరు చూసారా టీమ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నది అని చూపిస్తుంది. ఇది ఎక్కడున్నది, డ్రాఫ్ట్స్ లో ఉంది. ఇది ఎక్కడున్నది, టీమ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నది. ఇంకా క్లియర్ గా మీకు చూపించాలి అని అంటే ఇక్కడ కూడా చేంజెస్ చూపిస్తాం. డ్రాఫ్ట్స్ లో డెమో 1 అని పెట్టాం కదా, ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఏం కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఒక ఫైల్ కనిపిస్తుంది. ఓకే, ఇంకా క్లియర్ గా ఓపెన్ చేసి చూడాలి అని అంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి, యూ కెన్ గెట్ దిస్ అనమాట. ఇప్పుడు డెమో ఆల్ ప్రాజెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, సో దీనినే మనం చేసిన ఫైల్ అనమాట. ఇందులో మనం మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేయలేము. ఎందుకు అని అంటే ఈ ఫైల్లో ఇంకొకరికి వర్క్ చేసే ఛాన్స్ ఇస్తున్నట్టు. అంటే మనం ఎప్పుడైతే ఆల్ ప్రాజెక్ట్స్ లో పెడుతున్నామో దీని మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది అని ఫిగ్మా వాడికి కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాడు రెస్ట్రిక్ట్ చేసేస్తాడు పేజెస్. మనం మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. కానీ డ్రాఫ్ట్స్ లో మల్టిపుల్ పేజెస్ మనం ఎన్ని కావాలన్నా మనం అన్ని పేజెస్ చేయొచ్చు. చూసారా 25, 26, 29 అలా 30 నుంచి ఎన్ని కావాలంటే అన్ని పేజెస్ మనకి వచ్చేస్తాయి. బట్ ఇక్కడ అయితే మనకి ఆ ఛాన్స్ దొరకదు అనమాట. బట్ ఇది ఎలాగా మరి ఎక్కువ పేజెస్ కావాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని పేజెస్ క్రియేట్ చేశాను కదా, క్రియేట్ చేసిన దాన్ని ఇప్పుడు టీమ్ ప్రాజెక్ట్ లోకి మూవ్ చేయొచ్చు. ఎలా మూవ్ చేయాలి అన్నది చెప్తున్నాను చూడు. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మూవ్ అని ఉంది చూసారా, మూవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ ప్రాజెక్ట్స్, 2 టీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, అలా కాకుండా టీమ్ ప్రాజెక్ట్ అని కాకుండా నేను నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇది డెమోలోనే ఉంది కదా, టీమ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా,
సో దీన్ని టీమ్ ప్రాజెక్ట్ కాకుండా నేమ్ చేంజ్ చేస్తున్నా, రీనేమ్ అని పెడుతున్నా. దీన్ని మీనా అని పెడతా, మీనా డిజైన్ హారిజాన్స్. ఓకే, సో ఇప్పుడు నేను నేమ్ చేంజ్ చేశాను కదా, ఇప్పుడు చూద్దాం ఎలా కనిపిస్తుందో ఏంటో అన్నది. మళ్ళీ ఒకసారి మూవ్ మీద క్లిక్ చేయబోతున్నా. ఇప్పుడు చూసారు కదా మీనా డిజైన్ హారిజాన్స్ అన్నది ఈ టీమ్ ఫైల్లోకి నేను మూవ్ చేయాలనుకుంటున్నా. ఇదేంటి, నా ఓల్డ్ వన్ ఉంది చూసారా లెర్న్ విజ్ అన్నది, దానికి సంబంధించిన టీం ఇది కాదు నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ నువ్వు క్లియర్ గా అబ్జర్వ్ చేసావు అనుకో, ఇక్కడ ఆల్రెడీ 2 ఫైల్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. సి కదా, 2 ఫైల్స్ ఉన్నాయి. ఆల్ ప్రాజెక్ట్స్ లో చూస్తే మనము 2 ఫైల్స్ ఉన్నాయి. అదే ఇక్కడ చిన్నగా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఫిగ్మా వాడు బాగా ఇన్ఫర్మేషన్ చూపిస్తారు యూఎక్స్ వైజ్, అంటే ఇన్ఫర్మేషన్ ఎలా చూపించాలి అన్న దాంట్లో. అలా ఇక్కడ 2 ఫైల్స్ ఆల్రెడీ ఉన్నాయి అని చూపిస్తుంది. నేను దీన్ని క్లిక్ చేసిన తర్వాత మూవ్ చేస్తున్నా. ఓకే, సో మూవ్ చేయగానే మూవ్ అయిపోయింది. ఇదేమైంది, డ్రాఫ్ట్స్ నుంచి మీనా డిజైన్ హారిజాన్స్ కి చేంజ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఒకసారి వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళి ఒకసారి నేను మూవ్ అనే ఎప్పుడైతే కొట్టినది డ్రాఫ్ట్స్ నుంచి మీనా డిజైన్ హారిజాన్స్ కి చేంజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు డ్రాఫ్ట్స్ నుంచి టీమ్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళిపోయింది కదా, నువ్వు మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేయలేవు, కానీ యూ కెన్ హ్యావ్ దీస్ ఓల్డ్ పేజెస్ అనమాట. ఒకవేళ నీకు ఇన్ని పేజెస్ కావాలంటే ఫస్ట్ డూ వన్ థింగ్, దట్ డ్రాఫ్ట్స్ లో పెట్టుకొని టీమ్స్ ఫైల్లోకి నువ్వు మూవ్ చేసేయచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను ఎలా చేశాను అలా. సో దట్ యూ కెన్ గెట్ మల్టిపుల్ పేజెస్. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకుని దాన్ని మూవ్ చేయండి. డైరెక్ట్ గా ఎప్పుడైనా సరే టీమ్ ప్రాజెక్ట్ లో అయితే చేయొద్దు. అండ్ ఇంకొకటి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా, అదేంటి, ప్రాజెక్ట్స్ అని ఉంది చూసారా. ప్రాజెక్ట్ అని అంటే ఎంటైర్ ప్రాజెక్ట్, అంటే ఇదంతా కలిపి ఒక ప్రాజెక్ట్ అనమాట. అదే చెప్తుంది, ఎంటైర్ ప్రాజెక్ట్ ఒకటే చేయగలుగుతాం, ఒకటే చేసినట్టు చూపించేస్తుంది. బట్ ఇక్కడ డిజైన్ ఫైల్స్ చూసారు కదా, డిజైన్ ఫైల్స్ అనేవి 3 మాత్రమే చేయగలము. ఆల్రెడీ నువ్వు 3 చేసేసావు, అందుకనే ఎల్లో కలర్ లో బార్ ఫుల్ గా చూపిస్తుంది. సేమ్ అలానే విత్ ఫిగ్జామ్ బోర్డ్స్ ని యూజ్ చేయాలి అనుకున్నా సరే, యూ కెన్ ఓన్లీ యాక్సెస్ 3 ఫిగ్జామ్ బోర్డ్స్ ఇన్ ఆల్ ప్రాజెక్ట్స్, నాట్ ఇన్ డ్రాఫ్ట్స్. ఓకే, సో ఇప్పుడు డ్రాఫ్ట్స్ లో నువ్వు కావాల్సిన అన్ని ఫైల్స్, డిజైన్ ఫైల్స్, ఫిగ్జామ్ ఫైల్స్ అండ్ స్లైడ్ డెక్స్ అంటే పీపీటీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే ఛాన్స్ నీకు దొరుకుతుంది. ఎప్పుడైనా సరే డ్రాఫ్ట్స్ లోనే ఉండేటట్టు చెక్ చేసుకో, డ్రాఫ్ట్స్ లో ఉండేటట్టు చూసుకొని అప్పుడు డిజైన్ చేయడం స్టార్ట్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ స్క్రీన్, డ్రాఫ్ట్స్ లో మనం అన్లిమిటెడ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అన్లిమిటెడ్ డిజైన్ ఫైల్స్ చేయొచ్చు, అండ్ అలానే ఫిగ్జామ్ ఫైల్స్, అండ్ అలానే స్లైడ్ డెక్ కూడా. ఓకే, డ్రాఫ్ట్స్ లో పెట్టే చేయండి. ఎప్పుడైతే మీరు ఎవరికన్నా షేర్ చేయాలి అనుకుంటున్నారో, సో అప్పుడు మూవ్ టు డిజైన్ టీమ్స్, మూవ్ టు టీమ్స్ అన్నమాట. ఓకే, ప్రజెంట్ నేను అదే చేసా. అండ్ మూవ్ టు టీమ్స్ చేసినప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను. ఆల్ ప్రాజెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ కంటెంట్ అని నేను చేంజ్ చేసుకున్నాను కదా, అలా మీరు కూడా చేంజ్ చేసుకోండి. అది ఇక్కడ స్క్రీన్ లో చూస్తే ఏమైంది, ఇక్కడ బషీరా టీమ్ అని వచ్చిందా, ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది, మీకు కావాల్సిన పేరు మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను యూట్యూబ్ కంటెంట్ అని ఎలా పెట్టుకున్నాను అలా మీరు మీకు కావాల్సిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దెన్ మీరు డిలీట్ చేసిన ఏమన్నా ఉంటే అవి ఎక్కడ కనిపిస్తాయి, ట్రాష్ లో కనిపిస్తాయి. ఈ ట్రాష్ లో కనిపిస్తాయి డిలీట్ చేసిన ఐటమ్స్ అన్ని. ఓకే,
అండ్ దెన్ మీరు ఇంకా కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాడి ప్లాన్స్ చూపిస్తున్నాడు అనమాట. అంటే ఫిగ్మా వాడి ప్లాన్స్ అంటే ప్రొఫెషనల్ అకౌంట్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉండే ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకో అన్నట్టు హైలైట్ చేస్తూ, అంటే వాడి బిజినెస్ వైజ్ కూడా చూడాలి కదా, అంటే వాడి బిజినెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, అందుకని వాడు ఈ బటన్ ఇక్కడ పెట్టాడు. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ వ్యూ ప్లాన్స్ యూ విల్ గెట్ ద ప్లాన్ డీటెయిల్స్ అనమాట. మంత్కి ఎంత అవుతుంది, ఇయర్కి ఎంత అవుతుంది, ఏ ఫైల్కి ఎంత అవుతుంది, ఇది మంత్లీయే ఛార్జ్ చేస్తాడు. సో ఇవన్నీ కొన్ని ప్రాసెస్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, స్టార్టింగ్ లెవెల్లో గో విత్ దిస్. ఓకే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే అన్ని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది, ఒకసారి దాని మీద కూడా చూడండి. లాగిన్ యాజ్ అ స్టూడెంట్ అన్న దాంట్లో స్టూడెంట్ కింద లాగిన్ అయితే మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్క్రీన్లో ఉన్నది ఇదే, ఇంక ఏది కొత్తగా లేదు. ఆల్రెడీ నేను చెప్పిందే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే, వెన్ యూ ఓపెన్ వన్ పర్టికులర్ న్యూ ఫైల్ లైక్ డిజైన్ దాంట్లో, సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు ఒక ఫైల్ అయితే ఓపెన్ అయి ఉన్నది. సో ఈ ఫైల్ ఓపెన్ అవ్వగానే నువ్వు చేయాల్సిన కొన్ని థింగ్స్ చెప్తున్నా. ఇది ఆటోమేటిక్గా డ్రాఫ్ట్లోనూ ఉంది కాబట్టి ఫైన్. సో ఎప్పుడైతే నువ్వు ఒక ఫైల్ ఓపెన్ చేస్తావో నీకు బ్లాంక్గా ఇలాగే వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన కొన్ని థింగ్స్ ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్టైటిల్ అని ఉంది కదా, ఇమీడియట్గా అన్టైటిల్ నుంచి యూ హ్యావ్ టు చేంజ్ ద ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్ అయితే చేంజ్ చేయండి. లైక్ ఇప్పుడు అదే నేను చేంజ్ చేస్తాను. ఏంటిది, ఫిగ్మా మాస్టర్ కోర్స్. ఓకే, ఇది నేను నేమ్ అయితే చేంజ్ చేశాను. అండ్ దెన్ ఇది డ్రాఫ్ట్స్లోనా టీమ్ ప్రాజెక్ట్స్లోనా ఉండాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫిగ్మా దగ్గరకు వచ్చేటప్పటికి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటన్నది చెప్తాను చూడండి. సో ఈ ఫిగ్మా ఫైల్లో 4 డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయి అన్నమాట. 4 ప్యానల్స్ ఉంటాయి. సో ఆ 4 ప్యానల్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ప్యానల్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూస్తే ఫైల్ అని ఉంది చూసారా, అది ఫైల్ ప్యానల్ అన్నమాట. ముందు ఎలా ఉండేది అని అంటే దాన్ని లేయర్స్ ప్యానల్ కింద నోట్ చేసేవాడు. ఫైల్ ప్యానల్ని లేయర్స్ ప్యానల్ కింద పెట్టేవాడు, బట్ మొత్తం అన్నిటినీ కలిపి ఫైల్ అని పెట్టేశారు ఇప్పుడు. సో ఫైల్ ప్యానల్. అండ్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి, అసెట్స్ ప్యానల్. సో ఇక్కడ కనిపిస్తుందా అసెట్స్ ప్యానల్, ఇది. ఇప్పుడు థర్డ్ వన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్లో, డిజైన్ ప్యానల్. సో దిస్ ఇస్ యువర్ డిజైన్ ప్యానల్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యువర్ ప్రోటోటైప్ ప్యానల్. ఓకే, నువ్వు ఏం వర్క్ చేసినా సరే ఈ 4 ప్యానల్స్లోనే మెయిన్గా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక బార్ ఉంటుంది, అదే ఏంటి అని అంటే ఈ టాస్క్ బార్ అనమాట. ఇది ముందు పైన హెడర్ లాగా అటాచ్ అయిపోయి ఉండేది పైన, బట్ కొత్త యూఐ చేంజ్ చేసినప్పుడు ఈ పైనుంచి తీసేసి వాడు ఇక్కడ పెట్టాడు. ఓకే, దీని గురించి చెప్తా. సో మనం ఆర్డర్ వైజ్ వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ ఫైల్ అని ఉంది చూసారా. సో ఈ ఫైల్లో మనం ఏమేమి చేయగలుగుతామనంటే, వీ కెన్ క్రియేట్ పేజెస్. ప్రీవియస్గా ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, గుర్తుందా? యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ పేజెస్ హియర్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్యానల్, వెన్ ఇట్ కమ్స్ టు లేయర్స్ ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జస్ట్ నేను ఒక లైన్ డ్రా చేశాను. ఆ లైన్ ఏమైంది, ఇక్కడ వెక్టర్ 3 అని వచ్చింది, మీరు చూసారా? వెక్టర్ 4 అని వచ్చింది, వెక్టర్ 5 వచ్చింది. మీరు ఏం చేసినా సరే అవన్నీ మీకు ఇక్కడ లేయర్స్ ప్యానల్లో కనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా చేసాను, రెక్టాంగిల్ పెట్టాను అనుకోండి, రెక్టాంగిల్ వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఏమైనా టైప్ చేశాను అనుకోండి, టెక్స్ట్ వస్తుంది. ఇమేజ్ పెడితే ఇమేజ్ వస్తుంది. ఆల్రెడీ ఇది ఇమేజే కదా, ఇమేజెస్ అన్ని మనకి లేయర్స్ ప్యానల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఏమేమి చేస్తారో అవన్నీ ఇక్కడ ఆ లేయర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. మీరు
దీన్ని అంతటిని ఏమంటారు అని అంటే క్యాన్వాస్ అంటారు. ఇదంతా క్యాన్వాస్. సో ఈ క్యాన్వాస్ లో ఏమైతే పెడతారో అదంతా కలిపి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే లేయర్స్ అండర్ లో ఏమేమి లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్ లో సబ్ లేయర్స్ ఏమున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అంటే ఈ లేయర్స్ లోనే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది లేయర్స్ థింగ్. దాని తర్వాత మనం నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన థింగ్ ఏంటి, ఎసెట్స్ అన్నాను కదా. ఈ ఎసెట్స్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం, మన నీడ్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లా. అండ్ దెన్ ప్రజెంట్ దీన్ని హోల్డ్లో పెడుతున్నాం, హోల్డ్. ఓకే, ఇప్పుడు మనం డిజైన్ ప్యానల్కి వచ్చేద్దాం. ఈ డిజైన్ ప్యానల్. సో డిజైన్ ప్యానల్లో ఏమున్నది ఇక్కడ అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెక్టాంగిల్ తీసాను అనుకోండి. ఈ రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ మీకు డిజైన్ ప్యానల్లో కనిపించేస్తాయి. లైక్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలా. ఒకవేళ నేను ఏమీ క్లిక్ చేయకపోతే ఏమవుతుంది, ఫస్ట్ ఏమీ క్లిక్ చేయకుండా ఏముందో చూద్దాం. ఓకే, ఏమీ క్లిక్ చేయకుండా చూస్తే మీరు ఇక్కడ ఒక కలర్ అనేది కనిపిస్తుంది, F5 అన్నది. అదేంటి అని అంటే ఈ క్యాన్వాస్ కలర్ ఉన్నది కదా, అదే ఈ F5 కలర్. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్రే కలర్ లో. సో అది క్యాన్వాస్ కలర్ అనమాట. 100% అని అంటే ఒపాసిటీ లెవెల్. ఇది ఒపాసిటీ లెవెల్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు 100% ఉంది కదా, నేను తగ్గించవచ్చు, దాన్ని ఒపాసిటీ తగ్గించేయచ్చు. మీకు కనిపిస్తుందా ఇప్పుడు పిక్సెలేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ అలా కాదు, నేను 100% నేను కలర్ అప్లై చేస్తే కలర్ కనిపిస్తుంది. బెటర్ ఏదైనా కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను బ్లూ కలర్ పెట్టానా. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ నేను తగ్గించవచ్చు. సో అదే నేను తగ్గిస్తున్నాను. అండ్ పెంచొచ్చు, తగ్గించవచ్చు అనమాట. యూ కెన్ యాడ్ ఏ కలర్ అన్నా యాడ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటనంటే గో విత్ లైట్ కలర్స్, అదర్వైజ్ గో విత్ దిస్ ఈ బ్లాక్ కలర్ లో కానీ మరీ డార్క్ అయితే వెళ్ళిపోవద్దు. ఈ గ్రేస్ నుంచి వైట్ లో కలర్ అన్న తీసుకోండి, లేదంటే లైటర్ వర్షన్ ఆఫ్ ఎనీ కలర్ అనమాట. మరీ లైటర్ వర్షనే, మరీ ఇంకా డార్క్ కలర్కి వెళ్ళిపోవద్దు. మొహమ్మద్ కొట్టినట్టు ఉంటుంది, డిజైన్స్ ని డామినేట్ చేస్తుంది. ఎప్పుడైనా క్యాన్వాస్ కలర్ సరిగ్గా తీసుకోకపోతే మీ డిజైన్స్ కంటే మీ క్యాన్వాసే కొంచెం ఆడ్ గా కనిపించి మీ డిజైన్స్ ని చూడనివ్వకుండా చేస్తుంది. బెటర్ ఐ విల్ ప్రిఫర్ దిస్ కలర్ అనమాట. ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో ఇవి తీసుకుంటాను. మీరు కూడా మీ డిజైన్స్ ని బట్టి, మీ ప్రాక్టీస్ ని బట్టి మీకు ఏది బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటే అదైతే మీరు చేయండి. ఓకే, అండ్ దెన్ యూ కెన్ క్లోజ్ యాక్చువల్లీ దిస్ వన్. హైడ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ లోకల్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ బిగ్ కాన్సెప్ట్. నేను నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ చేస్తున్నప్పుడు. అలానే లోకల్ స్టైల్స్ అన్నది అంతే. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అన్న ఆప్షన్ ఏంటి, యూ కెన్ ఎక్స్పోర్ట్ అనమాట. క్యాన్వాస్ మీద ఏదన్నా ఉంటే ఇక్కడ మొత్తం క్యాన్వాస్ మీద ఏదైతే ఉందో అదంతా మనకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది. ఐ డోంట్ వాంట్ ఎక్స్పోర్ట్ దిస్ వన్. నార్మల్ క్యాన్వాస్ లో ఏదైతే ఉందో మొత్తం అంతా ఎక్స్పోర్ట్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్, దెన్ క్లిక్ ఆన్ దిస్ ఎక్స్పోర్ట్ ఫిగ్మా మాస్టర్. అంటే మీది ఏదైతే ఉన్నదో నేమ్, ఫైల్ నేమ్ అదే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వెన్ యూ క్లిక్ ఆన్ ఎనీ పర్టికులర్ ఎలిమెంట్ లైక్ ఈ రెక్టాంగిల్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఫ్యూ థింగ్స్ అనమాట. ఇక్కడ రెక్టాంగిల్ అని అయితే ఆటోమేటిక్ గా తీసేస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, కాంపోనెంట్స్ కనిపిస్తుంది. కాంపోనెంట్ అంటే ఏంటో చెప్తాను, వెయిట్ చేద్దాం. ఓకే, దీన్ని ఏమైనా ఎడిట్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఎడిట్ దిస్ ఆబ్జెక్ట్ విత్, అంటే ఇది ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేశారో యూ విల్ గెట్ యాంకర్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ తో యూ కెన్ డూ లైక్ దిస్. ఈ సెంటర్ పాయింట్ తో ఇలా చేయొచ్చు. ఓకే, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎలా చేయాలి అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని పక్కన పెడితే ఏమవుతుంది, ఇవన్నీ తీసిన తర్వాత ఇవి ఏంటి అని అంటే మనం మాస్క్ చేయాలి అనుకునేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట. నేను అవతార్ చేసేటప్పుడు మీకు మాస్క్ ఎలా చేయాలో చెప్తా. ప్రజెంట్ దీన్ని హోల్డ్ లో పెడదాం. ఓకే, దాని తర్వాత 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇవి కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేను చెప్తాను, నెమ్మదిగా మీకు చెప్తాను.
దీని తర్వాత ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ పొజిషన్ డీటెయిల్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్ లో ఇది 745 ఉంది, వై యాక్సిస్ లో -745 దగ్గర ఉన్నది అన్నట్టు చూపిస్తుంది. ఇగ్నోర్ దిస్ వాల్యూస్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇంకొకటి ఏంటి అని అంటే ఇది యాంగిల్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా యాంగిల్స్ చేంజ్ చేయాలనుకుంటే, రొటేట్ చేయాలనుకుంటే షిఫ్ట్ పట్టుకోకుండానే మీరు యూ కెన్ చేంజ్ అకార్డింగ్ టు యువర్ యాంగిల్ వాల్యూస్ అనమాట. లైక్ ఇప్పుడు ఎలా అవుతుందో అలాగా. ఓకేనా? డైరెక్ట్ గా కొన్ని ఉంటాయి, హారిజాంటల్, ఫ్లిప్, హారిజాంటల్ వర్టికల్ గా ఉంటది. లేదనంటే రొటేట్ 90 degrees అన్నది కనిపిస్తుంది కదా, ఇలా కూడా యూ కెన్ రొటేట్ ఇట్ అనమాట. ఇది మెయిన్ థింగ్. ఇది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇలా షార్ట్ కట్ లో ఎలా చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. అండ్ దెన్ కొంచెం ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీరు తీసుకున్న ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎంత, హైట్ ఎంత అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ ఇక్కడ కనిపిస్తాయి. అది ఏ యాక్సిస్ లో ఉంది, దాని విడ్త్ ఎంత వచ్చింది, దాని హైట్ ఎంత వచ్చింది, దాని ఒపాసిటీ ఎంత ఉంది, ఇది ఇమేజా లేకపోతే కలర్ తో ఉన్నదా లేకపోతే స్ట్రోక్ ఏమన్నా ఉంటే అవన్నీ కనిపించడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో డిజైన్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్ని మీకు ఎక్కడ కనిపిస్తాయి? డిజైన్ ప్యానెల్ లో మీకు క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. ఆల్రెడీ ½ an hour అయిపోయింది కదా, బ్రేక్ తీసుకో. 2 minutes వాక్ చేసినా అలా కంటిన్యూస్ గా ఒకే చోట కూర్చోద్దు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. గో అండ్ వాక్, కమ్ బ్యాక్ అండ్ లెర్న్. మీకు ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ లో 2 panels ఉన్నాయని కదా, ఫైల్ ప్యానెల్ అండ్ అసెట్ ప్యానెల్. సో ఈ రెండిట్లో అసెట్ ప్యానెల్ హోల్డ్ లో పెట్టాను కదా, అలానే ఈ రైట్ సైడ్ లో ఉన్న డిజైన్ ప్యానెల్ లో మనం ప్రోటోటైప్ ప్యానెల్ ని ప్రెసెంట్ అయితే హోల్డ్ లో పెడతాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇదిగో నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కొన్ని యాక్సెస్ కావాలి అన్నట్టు కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళ నోటిఫికేషన్స్ నాకు ఎలా వస్తాయి అన్నది ఇది అనమాట స్క్రీన్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది చూసారా, ఈ ఐకాన్. సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సైడ్ లో ఉన్న ఈ ప్యానెల్స్ మినిమైజ్ అయిపోతాయి అన్నమాట. లైక్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా. ఓకే, మినిమైజ్ అవుతాయి. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మాక్సిమైజ్ అవుతాయి. మినిమైజ్, మాక్సిమైజ్. When you hover on this particular icon, you'll get the shortcut key as well. Shift/. సో మీరు Shift// మీద క్లిక్ చేసినా సరే నావిగేషన్స్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోతాయి. చూసారా, ఇక్కడ ఫిగ్మా మీద క్లిక్ చేశారు అని అంటే యుల్ గెట్ ఆల్ ద అదర్ ఆప్షన్స్ కాల్డ్ ఫైల్ మీద ఉంది కదా, ఫైల్ మీద క్లిక్ చేస్తే న్యూ డిజైన్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావు, యూ కెన్, అంటే ఈ పేజ్ లో ఉండగానే యూ కెన్ క్రియేట్ అ న్యూ డిజైన్ ఫైల్. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఇంకొక ట్యాబ్ లో న్యూ ఫైల్ ఓపెన్ అయిపోద్ది. సేమ్ అలానే మళ్ళీ వెన్ ఐ క్లిక్ ఆన్ ఫిగ్జామ్ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి డిజైన్ ఫైల్ అయితే క్రియేట్ అయింది, ఇప్పుడు ఫిగ్జామ్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సేమ్ అలానే స్లైడ్ డెక్ అయినా అవుతుంది. ఓకే, స్లైడ్ డెక్ తోనే అవుతుంది. ఒకవేళ న్యూ ఫ్రమ్ స్కెచ్ ఫైల్ అంటే స్కెచ్ ఫైల్ నుంచి అంటే ఇప్పుడు ఫిగ్మా ఫైల్స్ ఎలా ఉన్నాయో అలానే ఫిగ్మాకి ఒక కాంపిటీటర్ ఉన్నారు, అదే స్కెచ్ అనమాట. ఒకవేళ స్కెచ్ లో ఏమైనా డిజైన్స్ ఉన్నాయనంటే యూ కెన్ ఇంపోర్ట్ దోస్ డిజైన్ ఫైల్స్ అనమాట. స్కెచ్ ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అది చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఎడిట్ ఆప్షన్స్, లైక్ ఇవి కామన్ థింగ్స్ మనం చేస్తూ ఉంటాం. లైక్ రీడూ, అన్డూ, కాపీ అండ్ పేస్ట్ చేయడం, డూప్లికేట్ చేయడం, డిలీట్ చేయడం, ఫైండ్ చేయడం, ఇవన్నీ మనం చేసేదే. ఇవన్నీ నేను షార్ట్ కట్స్ నేర్పిస్తాను మీకు, సో ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ ట్యాబ్ కి వచ్చి మీరు ఇవన్నీ క్లిక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఈజీగా చేసేయగలుగుతారు. అండ్ ఇవన్నీ కొన్ని వ్యూయింగ్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే పిక్సెల్ గ్రిడ్. సో ఇక్కడ మీరు ఇలా కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ముందు పిక్సెల్స్ కనిపించాయి, మీరు అబ్జర్వ్ చేసారో లేదో. బట్ ఇప్పుడు నేను హైడ్ చేసేసాను కదా, సో దానివల్ల ఏమవుతుంది, గ్రిడ్స్ కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను హైడ్ తీసేస్తున్నా. సో ఇప్పుడు మీకు గ్రిడ్స్ కనిపించాయా, పిక్సెల్ గ్రిడ్స్. ఒకవేళ హైడ్ తీసేయాలి అని అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ వ్యూ ఆప్షన్ అండ్ వ్యూ నుంచి పిక్సెల్ గ్రిడ్ అని ఉంది కదా, దీన్ని అన్చెక్ చేయొచ్చు. లేదంటే యూ కెన్ యూజ్ ద షార్ట్ కట్ కి. అండ్ సేమ్ అలానే లేఅవుట్ గ్రిడ్స్ కావాలన్నా, రూలర్స్ అంటే ఎక్కువ ఇల్లస్ట్రేటర్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి, అంటే ఐకాన్స్ ఇల్లస్ట్రేషన్స్ యూజ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే మనం ఆల్మోస్ట్ గ్రిడ్స్ యూజ్ చేస్తాం కదా, సో అవి సరిపోతాయి అన్నమాట. అండ్ రిమైనింగ్ థింగ్స్ మనకి ఎప్పుడైతే ఏమైతే నీడ్ ఉన్నాయో అవన్నీ నేను చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా. అలానే ఆబ్జెక్ట్ రిలేటెడ్ కానీ టెక్స్ట్, అరేంజ్
అండ్ వెక్టర్స్, ఇవన్నీ మీకు కావాల్సిన టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను ఇది 3 hours వీడియో అయితే వెళ్తుంది, మీ టైం మీ బుర్రని తింటా ఉంటాను. మీకు అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ నేను మీకు చెప్తూ నేర్పిస్తూ వెళ్తాను. ఓకేనా? ఫిగ్మా మాస్టర్ కోర్స్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. షో వర్షన్ హిస్టరీ అని ఉంది చూసారా, ఇదేంటి అనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఏదైనా డిజైన్ చేశారు, నేను నైట్ ఏదో డిజైన్ చేశారు, సడన్ గా డిలీట్ చేసి కొత్త డిజైన్ చేశారు, కానీ మీకు ఏమనిపించింది అంటే నిన్న డిజైనే బాగున్నది, లేదంటే బై మిస్టేక్ గా డిలీట్ చేశారు, ఆఫీస్ లో ఇబ్బంది పడుతున్నారు, సో అప్పుడు మీకు ఓల్డ్ వర్షన్ కావాలి అని అనుకుంటే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వర్షన్ హిస్టరీ అండ్ మీకు ఏమవుతుంది అంటే వర్షన్ హిస్టరీ కనిపిస్తుంది. ఇది కరెంట్ వర్షన్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్షన్, ఇంకొక వర్షన్ ఏంటి, ఇది ఇప్పుడే నేను కదా నేను క్రియేట్ చేశాను. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే 9:52 నుంచే క్రియేట్ అయి ఉన్నది కాబట్టి 9:52 టైం కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ నాకు ఈ వర్షన్ కావాలంటే ఐ క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆ వర్షన్లో అంటే ఆ టైంలో నేను చేసిన డిజైన్ కనిపిస్తుంది అనమాట. అంటే పెద్దగా చేంజెస్ ఏం కనిపించట్లేదు కదా. ఒక్క నిమిషం, నేను వేరే ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ ఫైల్ ఉంది చూసారా, ఈ ఫైల్లో నేను షో వర్షన్ హిస్టరీ చేస్తాను, నాకు ఎందుకంటే ఓల్డ్ డిజైనే కావాలి అనుకున్నట్టు. ఇక్కడ నేనేంటిది 2కి ఒకసారి ఓపెన్ చేశాను, మళ్ళీ 8కి ఓపెన్ చేశాను, తర్వాత 2కి ఓపెన్ చేశాను, 8కి ఓపెన్ చేశాను, అండ్ కరెంట్ వర్షన్ రన్ అవుతుంది అనమాట. నాకు ఆ 2 PM కావాలి. సో ఐ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ 2 PM. సో క్లిక్ చేశాను కదా, ఒకవేళ ఇది నాకు ఓకే అనుకుంటే ఐ కెన్ సేవ్ దిస్ వర్షన్, దీన్నే నేను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 dots మీద క్లిక్ చేసుకొని నేమ్ దిస్ వర్షన్ చేయొచ్చు, లేదనంటే ఏం చేయొచ్చు, రీస్టోర్ చేయొచ్చు. అంటే ఈ డిజైన్స్ అన్ని ఇక్కడ ఏమైనా డిజైన్స్ ఉంటే ఆ డిజైన్స్ ఇక్కడికి వచ్చేసేటట్టు చేయొచ్చు. బట్ నెవర్ ఎవర్ డూ ద రీస్టోర్ దిస్ వర్షన్, డైరెక్ట్లీ క్లిక్ ఆన్ డూప్లికేట్. డూప్లికేట్ చేస్తే ఏమవుతుంది అని అంటే అదే డిజైన్స్ అన్నిటిని వేరే ఫైల్లో డూప్లికేట్ అవుతుంది, లైక్ ఇలా. సో మీ ఓల్డ్ వర్షన్స్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అంతా ఓకే అనుకుంటే కాపీ పేస్ట్ చేసుకొని కొత్త ఫైల్లో ఏదైతే ఉంటుందో అక్కడ పేస్ట్ చేసుకోండి. అంతేగాని ఇక్కడే మీరు డూప్లికేట్ చేసేయొద్దు, రీస్టోర్ చేసేయొద్దు. ఓకేనా? అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. డూప్లికేట్ చేసుకొని ఆ డిజైన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు ఇక్కడ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏముంది, ఎక్స్పోర్ట్. అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే స్పెషల్ గా దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. యాడ్ టు సైడ్ బార్ అని అంటే ఏమవుతుంది అంటే, ఒకవేళ ఈ ఫిగ్మా మాస్టర్ కోర్స్ అన్నది నా ఫేవరెట్ ఫైల్ అనుకుందాం, లేదంటే మోస్ట్ యూజ్డ్ వన్ అనుకుందాం, లేదంటే రోజు వర్క్ చేయాల్సిన ఫైల్ అనుకుందాం. దెన్ ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్. అంటే దీన్ని స్టార్ట్ కింద పెట్టుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే, సో స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఏమైతే స్టార్ట్ చేసానో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఒకవేళ రిమూవ్ చేయాలన్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు, లేదనంటే మీరు డైరెక్ట్ హోమ్ పేజ్ నుంచి కూడా చేయొచ్చు. క్రియేట్ బ్రాంచ్ అన్నది మీకు ఎగ్జాక్ట్ నీడ్ ఉన్నప్పుడు చెప్తాను, చేస్తూ ఉన్నప్పుడు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది హోల్డ్ లో పెడతాం. ఓకే, ఫైల్ కలర్ ప్రొఫైల్ అన్నది ఇక్కడ మనకి కలర్ ప్రొఫైల్స్ అనేది sRGB ఉంటుంది అండ్ ఆప్షన్ కూడా ఉంటది అనమాట. P3 అన్న ఆప్షన్ ఉంటుంది. బెటర్ డోంట్ గో విత్ P3 ఆప్షన్, కీప్ దిస్ sRGB వన్. అండ్ ఈ ఫైల్ ని డూప్లికేట్ చేయాలి అనుకుంటే హోమ్ పేజ్కి వెళ్ళి దీన్ని డూప్లికేట్ చేయాలి అని అనుకొని ఇక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్, యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ డూప్లికేట్ బటన్ అనమాట. And if you want to change the name of this particular file, you can click here. Otherwise direct గా రీనేమ్ అనేది దీని మీద డబుల్ క్లిక్ చేసినా రీనేమ్ చేసేసుకోగలుగుతాం. ఇది మూవ్ అన్న ఆప్షన్ మీకు చూపించాను కదా, డ్రాఫ్ట్స్ ఫైల్ నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ కి టీమ్స్ కి ఎలా మూవ్ చేయాలో అది. ఒకవేళ దీన్ని ట్రాష్ అంటే డస్ట్బిన్ లో పాడేయాలి, లైక్ యూ డోంట్ వాంట్ దిస్ ఫైల్, డిలీట్ చేయాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ బటన్ అనమాట. 4 panels లో 2 panels చెప్పాను. రిమైనింగ్ ప్యానల్స్ హోల్డ్లో పెడదాం. వాటిని నీడ్ ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డిజైనింగ్ నేర్పిస్తూ ఉంటాను ఫిగ్మా టూల్ కోసం. ప్రజెంట్ ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ టూల్ బార్స్ ఉన్నాయి చూసారా, మెయిన్ టూల్ బార్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినది, దీని గురించి మాట్లాడతాం. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి.
సో వాటిని ఎలా యూజ్ చేసుకుంటూ మనం డిజైనింగ్, యూఐ డిజైనింగ్ అంటే స్క్రీన్స్ కానీ, అంటే స్క్రీన్స్ లైక్ మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్, ఇవన్నీ ఎలా డిజైన్ చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా చూసే. సో డెమో ఫైల్స్కి వచ్చేసాము. ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ మూవ్ టూల్ ఉన్నది. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. వెన్ యూ ఓపెన్ ద డిజైన్ ఫైల్ ఆటోమేటిక్ గా మూవ్ టూల్ లోకి వచ్చేస్తుంది. మూవ్ టూల్ ఎందుకు అసలు అని అంటే, దీంట్లోనే నేమ్ ఉంది మూవ్ చేయడానికి. ఇక్కడ క్యాన్వాస్ లో ఏమైతే ఉంటాయో మూవ్ చేయడానికి అండ్ క్లిక్ చేయడానికి, యూజ్ చేసుకోవడానికి అనమాట. మనకి కన్ఫర్మ్ గా మూవ్ టూల్ కావాలి. మూవ్ టూల్ షార్ట్ కట్ కి వి అనమాట. వేరే టూల్ లో స్టక్ అయిపోయినప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ వి, అదర్వైజ్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ టూల్ అనమాట. ఇప్పుడు మూవ్ టూల్ కింద ఇంకే ఏమున్నాయి అని అంటే, హ్యాండ్ టూల్ ఉంది. హ్యాండ్ టూల్ ఏంటి, ఇక్కడ మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. సో దీన్ని క్లిక్ చేసి నేను ఎలా మూవ్ చేస్తుంటే ఇది మూవ్ అయిపోతుంది కానీ చూడడానికి అవ్వట్లే. అప్పుడు ఏం చేయొచ్చు, యూ కెన్ క్లిక్ ఆన్ హ్యాండ్ టూల్ అండ్ మీరు ఏమి క్లిక్ చేయకుండా చూడొచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేసినా అదేం సెలెక్ట్ అవ్వదు. అలా సెలెక్ట్ అవ్వకుండా అన్నిటినీ చూడాలంటే యూ కెన్ యూజ్ హ్యాండ్ టూల్. ఓకే, లేదు సెలెక్ట్ అవ్వాలి అంటే క్లిక్ ఆన్ వి ఆర్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి. లైక్ నేను చేస్తున్నాను కదా ఇలా. అండ్ హ్యాండ్ టూల్ తర్వాత స్కేల్ అని ఉంది చూసారా. స్కేల్ ఇస్ నథింగ్ బట్, ఒకవేళ మీరు ఏమైనా రీసైజ్ చేయాలి, ఒక ఎలిమెంట్ చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలనుకున్నా, ఇది మీరు స్కేల్ చేసేటప్పుడు సగం పైకి వెళ్ళిపోవడం, కిందకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటది అనమాట. అలా కాకుండా ఈక్వల్ గా జరగాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఎడ్జ్ అండ్ షిఫ్ట్ పట్టుకొని నార్మల్ గా ఇలా చేస్తూ ఉంటాం అనమాట. షిఫ్ట్ పట్టుకొని మనం మూవ్ చేస్తూ ఉంటాం. అలా కాదు, షిఫ్ట్ ఏం పట్టుకోకుండా మనకి ప్రాపర్ గా స్కేల్ అవ్వాలి అని అంటే సెలెక్ట్ దిస్ టూల్ కాల్డ్ స్కేల్. సో దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల షిఫ్ట్ ఏం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఎడ్జెస్ లో పట్టుకుంటారు అండ్ యూ కెన్ స్కేల్ దిస్ వన్ అనమాట. దీనికే షార్ట్ కట్ కి కే. ఒకవేళ మీరు మూవ్ టూల్ కావాలంటే వి క్లిక్ చేస్తారు, స్కేల్ టూల్ కావాలి అని అంటే కే క్లిక్ చేస్తారు. సో కే క్లిక్ చేశారంటే ఈక్వల్ గా మనకి మూవ్ అయిపోద్ది. ఈ మూవ్ టూల్ రిలేటెడ్ ఈ 3 టూల్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ఫ్రేమ్ టూల్. ఫ్రేమ్ టూల్ కింద ఇంకా కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇవి హోవర్ చేయగానే ఇక్కడ ఏం కనిపిస్తుంది, రీజియన్ టూల్స్ అని ఉన్నాయి. అంటే ఇవి చాలా కొంచెం ఇంపార్టెంట్ టూల్స్ అనమాట. ఫ్రేమ్ టూల్ అన్నది ఇంకా చాలా ఇంపార్టెంట్ టూల్ అన్నట్టు. సో వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఫస్ట్ ఫ్రేమ్ టూల్ ఉంది కదా. ఫ్రేమ్ టూల్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, దేనికోసం యూజ్ చేస్తారు అన్నది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫ్రేమ్ టూల్ సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్ గా యూ కెన్ క్లిక్ హియర్, యూ కెన్ క్లిక్ ఎఫ్ ఫర్ షార్ట్ కట్ కీ. సో ఎఫ్ క్లిక్ చేసినా అవుతుంది, లేదంటే డైరెక్ట్ గా క్లిక్ చేసినా అవుతుంది. నేను విఎఫ్ అని క్లిక్ చేస్తున్నా. సో టూల్స్ మారుతున్నాయి అనమాట. సో నాకు ఇప్పుడు ఫ్రేమ్ టూలే కావాలి. ఫ్రేమ్ టూల్ క్లిక్ చేయగానే మీరు రైట్ సైడ్ లో చూస్తే డిజైన్ ప్యానల్ లో ఫ్రేమ్ టూల్ రిలేటెడ్ స్టఫ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ టూల్ అంటే ఏంటి, ఫ్రేమ్ టూల్ ఏంటంటే ఇప్పుడు క్యాన్వాస్ మీద మనం ఎప్పుడైనా సరే ఒక బుక్ ఉన్నది అనుకోండి, బుక్ ఉన్నప్పుడు మనం బుక్ లోపల ఉండే పేజెస్ లో రాస్తాం కానీ కవర్ ఇమేజ్ మీద రాసి నోట్ చేయం కదా. కవర్ పేజ్ ఉంటుంది కదా, దాని మీద నోట్ చేయం. మనం ఎప్పుడైనా సరే ఈ కవర్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్స్ లో రాస్తాం. దాన్ని సింపుల్ గా మాట్లాడాలంటే డిజైనింగ్ ఫార్మాట్ లో దాన్ని ఫ్రేమ్ అంటారు అనమాట. ఓకే, సో మనం నోట్స్ రాయాలన్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ నోట్ చేయాలన్నా, లేదంటే డ్రాయింగ్స్ చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా మనం పేపర్లోనే రాస్తాం. అఫ్ కోర్స్ వీ కెన్ రైట్ ఇట్ ఆన్ దిస్ కవర్ పేజ్. అలానే మనం క్యాన్వాస్ మీద కూడా రాయగలుగుతున్నాం. బట్ యాక్చువల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలి అంటే బుక్ లో మనం పేపర్లో లోపల ఉండే పేపర్లో ఎలా రాస్తామో అలా మనం వెబ్సైట్ కి కానీ, మొబైల్ అప్లికేషన్ కానీ, ట్యాబ్ కానీ, లేదంటే స్మార్ట్ వాచ్ కానీ, ఏదైతే డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్నిటి మీద డిజైన్ చేయాలంటే కన్ఫర్మ్ గా వీ హ్యావ్ టు యూస్ ఫ్రేమ్స్. ఓకే, ఫ్రేమ్స్ యూజ్ చేస్తూ దానిపైన మనం ఏమన్నా చేయాలి. వీ కెన్ రైట్ ఆర్ వీ కెన్ యూస్ వాట్ వి వాంట్ అన్నట్టు. అంటే ఏమైనా ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నామా, ఐకాన్స్ పెట్టాలనుకుంటున్నామా, ఏదన్నా సరే ఫ్రేమ్స్ మీదే పెట్టాలి. ఒకవేళ మీరు మొబైల్ అప్లికేషన్ తీసుకుంటే మొబైల్ అప్లికేషన్ ఫ్రేమ్ సైజ్ తీసుకొని చేయాలి. ఇప్పుడు ర్యాండమ్ గా అయితే నేను ఫ్రేమ్ తీసుకొని ఇలా రెక్టాంగిల్ లా పెట్టేసానే కానీ నార్మల్ గా వెబ్సైట్ కి, మొబైల్ అప్లికేషన్ కి అండ్ టీవీస్ కి కొన్ని సైజెస్ ఉంటాయి. సో ఆ సైజెస్ తీసుకొని చేయమంటారు. అలా ఫిగ్మా వాడు సైజెస్ ఏమి మనకి ఏమి ప్రొవైడ్ చేశాడు అన్నది చూపిస్తా. బై డిఫాల్ట్ గా ఫ్రేమ్ అన్నది క్లిక్ చేయగానే మనకి ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది డిజైన్ ప్యానల్లో.
సో మీరు ఇది చూస్తే ఏమైంది, స్టార్టింగ్ నే ఫోన్ రిలేటెడ్ స్టఫ్ కనిపిస్తుంది. సో ఫోన్ లో ఆండ్రాయిడ్ కాంపాక్ట్ అన్నది ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్రేమ్ వచ్చేసింది. ఇంకొకటి ఏమున్నది అంటే ఆండ్రాయిడ్ మీడియం అన్న సైజ్ ఉన్నది. ఇంకొకటి ఐఫోన్ 16 స్క్రీన్, ఇంకొకటి ఐఫోన్ 16 ప్రో, అలా మీరు చూస్తే 16 ప్రో మ్యాక్స్ అని, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ SE అని ఫోన్ రిలేటెడ్ స్క్రీన్స్ ఉన్నాయి. మీరు వర్క్ చేసే మొబైల్ డివైస్ ని బట్టి, ఒకవేళ మొబైల్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తే మీరు ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేస్తున్నారు, ఐఫోన్ కోసం యూజ్ చేస్తున్నారు అన్న క్లారిటీ మీకు వచ్చింది అని అంటే యూ కెన్ యూజ్ దీస్ ఫ్రేమ్స్. అదర్వైజ్ మీకు ఏమన్నా ఐడియా ఉందనుకోండి, అంటే ఆ మొబైల్ స్క్రీన్ సైజెస్ ఎంత అన్నది ఐడియా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ లైక్ దిస్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ యాడ్ విడ్త్ అండ్ హైట్ ఓవర్ హియర్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 420 తీసుకున్నాను, ఓకే, 420 విడ్త్ పెట్టా, దీనికేమో 800 హైట్ పెట్టా. సో ఇది నా మొబైల్ అప్లికేషన్ సైజ్ అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది మీకు ఐడియా ఉంటే మీకు ఈ సైజెస్ ఐడియా ఉంటే డైరెక్ట్ గా సర్చ్ చేయొచ్చు, లేదనంటే ఫిగ్మా వాడు ఆల్రెడీ ముందుగా ఇచ్చినవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన ఇమీడియట్ గా మీరు అబ్జర్వ్ చేశారా, విడ్త్ హైట్ పక్కన ఒక లింక్ ఐకాన్ ఉంది. మీరు ఇది చూస్తే దీని వల్ల యూజ్ ఏంటనంటే వెన్ ఐ లింక్, ఇప్పుడు ప్రజెంట్ లింక్ అయ్యి లేదు, లింక్ చేస్తున్నా, ఓకే, లింక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నేను కనుక విడ్త్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా హైట్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. అదే లింక్ చేయకుండా నేను విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తే విడ్త్ మాత్రమే చేంజ్ అవుద్ది. లింక్ చేసాము అని అంటే రెండిటికి కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఒక్కొక్కసారి లింక్ అయిపోయి బై డిఫాల్ట్ గానో లేకపోతే బై మిస్టేక్ గానో లింక్ అయిపోవడం వల్ల రెండు ఒకేసారి ఈక్వల్ గా సైజెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో మనం లింక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అన్నది నేను అప్కమింగ్ వీడియోస్, ఇప్పుడు నేను వీడియోస్ చెప్తాను కదా అప్పుడు నేను చెప్తా. ప్రజెంట్ అయితే లింక్ చేయొద్దు. స్టార్టింగ్ మీకు కావాల్సిన డైమెన్షన్స్ ని బట్టి, విడ్త్ హైట్ ని బట్టి మీకు కావాల్సిన ఫ్రేమ్ తీసుకోవచ్చు. ఇలా మొబైల్ అప్లికేషన్ కి మీకు ఏది కావాలో అది తీసుకుంటారు. అలానే ఫిగ్మా వాడు ఇంకా ఇచ్చింది ఏంటంటే టాబ్లెట్స్ కూడా యూ కెన్ యూజ్ డివైస్ సైజెస్ లైక్ ఆండ్రాయిడ్ ఎక్స్పాండర్, సర్ఫేస్ ప్రో 8, ఐప్యాడ్ మినీ, సో ఐప్యాడ్ ప్రో ఇవన్నీ ఇచ్చాడు. దాని తర్వాత మీరు చెక్ చేస్తే డెస్క్టాప్ కోసం కూడా ఇచ్చాడు. అండ్ ప్రజెంటేషన్ వైజ్ ఏమైనా చేయాలి అనుకుంటే మనం చేయొచ్చు. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే వాచెస్ మీద ఏమైనా డిజైన్ చేస్తే దానికి కూడా రిలేటెడ్ స్క్రీన్ సైజెస్ ఎంత ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ ఫ్రేమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. అలానే పేపర్ సైజెస్ A4, A5, A6 ఇవి. అలానే కొంతమంది ఫిగ్మాని UI/UX డిజైనింగ్ కంటే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా యూజ్ చేస్తారు. ఇది కూడా ఇల్లస్ట్రేటర్ కి ఏం తక్కువ కాదు. బట్ ఇల్లస్ట్రేటర్ తో కంపేర్ చేయలేం, ఏ టూల్ దానికి యూజ్ చేస్తే బెటర్ అనుకోండి. బట్ ఇల్లస్ట్రేటర్ పెయిడ్ క్రాక్డ్ వర్షన్ ఎక్కించాలి అని అంటే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే యూ కెన్ యూజ్ ఫిగ్మా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఫిగ్మా ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ అన్నది అన్ని తెలుసుకుంటేనే కానీ మనం జాగ్రత్తగా యూజ్ చేయలేం అనమాట. ఓకే, పేపర్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా టెంప్లెట్స్ సైజెస్ ఇచ్చాడు. ట్విట్టర్ పోస్ట్ ఎంత, డ్రిబుల్ పోస్ట్ ఎంత, లింక్డ్ఇన్ పోస్ట్ ఎంత, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎంత అన్నట్టు ఇచ్చారు. దాని తర్వాత ఫిగ్మా కమ్యూనిటీలో అప్లోడ్ చేయాలి అని అంటే ప్లగ్ఇన్ ఐకాన్ ఎంత ఉండాలి, ప్రొఫైల్ బ్యానర్ ఎంత ఉండాలి, ప్లగ్ఇన్ ఫైల్ కవర్ ఇమేజ్ ఎంత ఉండాలి అన్నది ఇచ్చారు అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా డిజైన్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు టేక్ ఫ్రేమ్. ఏదైనా సరే డైరెక్ట్ గా క్యాన్వాస్ మీద డిజైన్ చేయొద్దు. ఫ్రేమ్ అంటే ఏంటి, సింపుల్ గా మాట్లాడాలి అంటే మీరు డిజైన్ చేయడానికి కావాల్సిన ఒక పేపర్ లాంటిది. బుక్ లో మీరు నోట్ చేయాలంటే ఒక పేపర్ ఎలా ఉండాలో అలా డిజైన్ చేయడానికి మనకి ఫ్రేమ్స్ ఉండాలన్నమాట. అడోబ్ XD లో ఆర్ట్ బోర్డ్స్ అంటారు. సో ఇది అయిపోయింది, ఫైన్. దాని తర్వాత ఫ్రేమ్స్ కింద ఉన్నది ఏంటి అని అంటే సెక్షన్స్. సో ఈ సెక్షన్స్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అసలు తెలీదు. దీని వల్ల బెనిఫిట్ ఏంటి అన్నది కూడా తెలీదు. సెక్షన్స్ అనేది ఎందుకనంటే మోస్ట్లీ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి యూజ్ చేసే ఒక టూల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవన్నీ నేను స్క్రీన్స్ ఏవో పెట్టాను కదా, వీటన్నిటిని ఒకే చోట పెట్టాలి, ఇదంతా ఒక సెక్షన్ అని అనుకుంటే, అంటే ఇదంతా ఒక రిలేటెడ్ స్టఫ్ కి సంబంధించింది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కలిపి చెక్అవుట్ ప్రాసెస్ స్క్రీన్ అనుకుందాం. ఈ స్క్రీన్స్ అన్ని ఒకే చోట పెట్టాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారు,
ఒక ఫ్రేమ్ తీసుకొని ఫ్రేమ్ లోపల ఇలా పెట్టి దీనికి కలర్ చేంజ్ చేసి ఇలా పెడతా ఉంటారు. సో నెవర్ ఎవర్ డూ దట్. ఇఫ్ యూ వాంట్ ఆర్గనైజ్ యువర్ ఫ్రేమ్, బెటర్ యూస్ సెక్షన్స్ అనమాట. డోంట్ యూస్ ఫ్రేమ్స్. ఆల్రెడీ ఇవి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఫ్రేమ్ అయితే పెట్టొద్దు. అండ్ రెక్టాంగిల్ కూడా అసలు పెట్టద్దు. రెక్టాంగిల్ చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తారు. రెక్టాంగిల్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయండి, లేదంటే ఫ్యూచర్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది. అది ఎప్పుడు అన్నది కూడా నేను చెప్తా. ప్రజెంట్ అయితే మీరు ఏదన్నా డివైడ్ చేసి ప్రాపర్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టాలంటే సెక్షన్ మీద క్లిక్ చేయండి అండ్ ఆ సెక్షన్ ని మీరు ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా చేసిన తర్వాత ఆబ్వియస్ గా మీరు ఫిల్ కలర్ వైట్ అయిపోతే మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ ఇలానే మీరు క్యాన్వాస్ కి కలర్ చేంజ్ చేయడం చెప్పాను కదా స్టార్టింగ్ లో, అలానే మీరు దీనికి కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీకు కావాల్సిన కలర్ పెట్టుకోండి. ఎప్పుడూ సరే బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్న సెక్షన్ కానీ క్యాన్వాస్ కలర్ కానీ బాగా హైలైట్ అయిపోయేటట్టు పెట్టొద్దు. బెటర్ యూజ్ వెరీ లైట్ కలర్ ఆర్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రే కలర్స్ అనమాట. ఓకే, ఈ గ్రే కలర్ మరీ బ్లాక్ కూడా పెట్టద్దు. ఈ గ్రే కలర్స్ వల్ల మనకి ఏమవుతుంది, లోపల ఉన్న ఫ్రేమ్ లో కంటెంట్ ఈజీగానే కనిపిస్తుంది. సో ఇన్ దాట్ సినారియో సెక్షన్స్ కానీ క్యాన్వాస్ కానీ మరీ వెరీ ఆడ్ కలర్స్, బ్రైట్ కలర్స్ యూజ్ చేయొద్దు. డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి. సో సెక్షన్ కి షార్ట్ కట్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నారు, షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెక్షన్ సెలెక్ట్ అయిపోద్ది అని అంటున్నారు. సో అలానే ఇంకా మనం నీట్ గా సెక్షన్స్ గురించి ఆర్గనైజ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ నేను కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను. వాటన్నిటిని కూడా నేను ఆర్గనైజ్డ్ గా పెట్టాలి అంటే ఐ కెన్ డూ ఇట్ లైక్ దిస్. సో ఈ సెక్షన్ లోపల నాకు ఈ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాను, దీనికి స్క్రీన్ షాట్స్ అని ప్రాపర్ నేమింగ్ ఇస్తా. ఇంకా క్లియర్ గా ఇవ్వాలంటే ఇవేంటి ఫిగ్మా స్క్రీన్ షాట్స్ కాబట్టి ఫిగ్మా స్క్రీన్ షాట్స్ అని క్లియర్ గా నీట్ గా నోట్ చేస్తున్నాను. ఇంకా చాలా ఫిగ్మా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా, సో ఏం చేస్తాను, ఇంకా స్ట్రెచ్ చేసి ఈ ఫిగ్మా స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ నీట్ గా ఆర్గనైజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇదేదైతే క్రియేట్ చేశానో ఇది ఇలా పెడతా. ఒకవేళ ఈ ఫ్రేమ్ ఈ సెక్షన్ లో ఉన్నవన్నీ చెక్అవుట్ ప్రాసెస్ అనుకున్నాం కదా, సో అందుకని నేను ఏం పెడతా, చెక్అవుట్ ప్రాసెస్ స్క్రీన్స్ అని పెడతాను. ఓకే, సో ఇలానే మీరు ఏదైతే డిజైన్ చేస్తారో ఇలా చేసుకుంటూ నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ యూజింగ్ విత్ సెక్షన్స్ మీ ఫైల్స్ ని నీట్ గా చూపించండి. మీరు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు మీ స్క్రీన్స్ ఒకటేమో ఒక చోట ఒకటేమో ఇంకొక చోట అలా పెడుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి వాళ్ళు కూడా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయినా సరే ఇంటర్న్షిప్ కి అప్లై చేసినా సరే మీరు ఇంత నీట్ గా అన్ని పర్ఫెక్ట్ గా పెట్టి నీట్ గా ఆర్గనైజ్డ్ గా చూపించారు అని అంటే వాళ్ళు మీ వర్క్ కి ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే ఫ్రేమ్ తీసుకోవాల్సిన ప్లేస్ లో సెక్షన్ తీసుకుంటారు. సెక్షన్ తీసుకోవద్దు. సెక్షన్ సింపుల్ గా మాట్లాడాలి అంటే ఆర్గనైజ్ చేయడానికి. ఫ్రేమ్ ఎందుకు అన్నది ఆల్రెడీ చెప్పాను కదా, ఏమన్నా మనం డిజైన్ చేయాలని అంటే వీ హ్యావ్ టు టేక్ అ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ లోపలే మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. అదర్ దెన్ దాట్ ఒకవేళ ఆర్గనైజ్ చేయాలంటే సెక్షన్ యూజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, స్లైస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది ఇగ్నోరే చేస్తారు. దీనివల్ల అసలు యూజ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అసలు యాక్చువల్ యూజ్ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను, చూసేసి. సో స్లైసెస్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం ఇక్కడ కొన్ని స్క్రీన్స్ పెట్టాను. ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఇమేజ్ మాత్రమే కావాలి అని అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్, మీరు ఈ ఇమేజ్ ఉంది కదా, నాకు ఈ ఇమేజ్ కావాలి అని అంటే మనం డైరెక్ట్ ఇది సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసినా సరే అయిపోద్ది. మనకి ఎక్స్పోర్ట్ చేసేది ఈ పర్టికులర్ ఇమేజ్ మాత్రమే. కానీ స్లైస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే సెలెక్ట్ చేసామో, ఓకే, ఈ సెలెక్ట్ చేసిన దాన్ని మనం ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అనమాట. విత్ హైట్ ఎంత అయింది చూపిస్తుంది అండ్ యాక్సెస్ ఎంత ఉన్నదని చూపిస్తుంది. చూపించి స్లైస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ఇమేజ్ని ఎలా ఇండివిజువల్ గా మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇమేజ్ వస్తుందో సేమ్ అలానే ఈ స్లైస్ కూడా మనకు అలాగే హెల్ప్ అవుతుంది అనమాట. స్లైస్ చాలా తక్కువగా యూజ్ చేస్తారు. మీకు ఏమన్నా కావాలి అని అనుకుంటే, ఒకవేళ ఇదే మీకు ఇమేజ్ లాగా రావాలి అనుకుంటే వాట్ యూ క్యాన్ డూ ఇస్ యూ క్యాన్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఆటో లేఅవుట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసినా సరే అయిపోద్ది అనమాట. ఒకవేళ మీకు ఆటో లేఅవుట్ చేయడం రాదు, అదంతా తలనొప్పి అనుకునే వాళ్ళకి ఇన్ దాట్ సినారియో మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు ఈ ఎం ఏదైతే ఉందో ఆర్ సైజెస్ నుంచి ఇది ఏదైతే ఉందో ఇదంతా మీకు కావాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. పిఎన్జి కావాలా లేదంటే జేపీజీ కావాలా. పిఎన్జి అంటే బ్యాక్గ్రౌండ్ రాదు కదా, సో అలా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ పిఎన్జి అండ్ ఎక్స్పోర్ట్ స్లైస్ 1 అని క్లిక్ చేయండి. నేను 2 సార్లు క్లిక్ చేసేసా, అందుకని 2 సార్లు వచ్చింది. సో ఇది ఉంది కదా, చూసారు కదా, దీన్ని నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదైతే మనకి ప్లేస్ అయిపోయింది అన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఇంకా క్లియర్ గా కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి, 1x కాదు 2x 3x 4x మీకు కావాల్సిన క్లారిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. బట్ ఫైల్ సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట, ఎంబీస్ అనేవి పెరిగిపోతాయి. ఇప్పుడు వరకు మనం కవర్ చేసింది ఏంటి అని అంటే ఈ మూవ్ టూల్ రిలేటెడ్ కంప్లీట్ చేసాము, ఈ ఫ్రేమ్ టూల్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఉన్నవి ఏంటి అని అంటే ఈ టూల్స్, పెన్ టూల్, పెన్సిల్ టూల్ అండ్ టెక్స్ట్, కామెంట్ అండ్ ఇవి. అండ్ దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అన్నది. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యాక్చువల్ మెయిన్ కాన్సెప్ట్ మీదకి వెళ్దాం. ఈ ఫ్రేమ్ వద్దు మనకి, డిలీట్ చేసేస్తున్నా. ఇవి కూడా వద్దు, డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తే టూల్స్ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఈ టూల్స్ గురించి నేను ఏం చేద్దాం అనుకున్న సెక్షన్ తీసుకుంటున్నాను. ఈ సెక్షన్ లో డ్రా చేస్తాను ఏమైనా సరే, ఓకే. సో దీనికి కూడా నేను ప్రాపర్ నేమింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. షేప్స్ అని పెడుతున్నా, ఓకేనా. ఇంకొంచెం జూమ్ చేస్తున్నా, దీన్ని డార్క్ చేస్తాను. సో బై డిఫాల్ట్ గా మీకు పైన కనిపించేది ఏంటంటే రెక్టాంగిల్ టూల్ కనిపించేస్తుంది. దాని షార్ట్ కట్ కి ఆర్, మీరు దాని మీద ఫార్వర్డ్ చేసినా సరే కనిపిస్తుంది. సో ఆర్ అన్న క్లిక్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా అన్న క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత రెక్టాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. ఇది అందరూ యూట్యూబర్స్ చెప్తారు, అందరూ నేర్పించేదే. ఇంకా ఇంపార్టెంట్ ఏదైనా చెప్పొచ్చు అని అంటే మీరు ఈ కార్నర్ రేడియస్ మీరు ఇక్కడ నుంచి అయినా తగ్గించవచ్చు. లేదనంటే ఈ కార్నర్ రేడియస్ మీకు ఇక్కడ అపీరియన్స్ కనిపిస్తుంది చూసారా, ఈ షేప్ రిలేటెడ్ డిజైన్ ప్యానెల్లో అపీరియన్స్ దగ్గర మీకు కావాల్సిన షేప్ సైజెస్ అనేది, రెక్టాంగిల్ సైజెస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇది మొత్తం 4 సైడ్స్ 30 అని ఈక్వల్ గా సైడ్ తగ్గిపోతుంది కదా. కొంతమంది ఏంటి, నాకు ఈ పైన 2 తగ్గాలి, ఈ పైన తగ్గాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. అలాంటి సినారియోస్ లో ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద రెక్టాంగిల్, క్లిక్ ఆన్ దిస్ 4 లాస్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు 4 ఇండివిజువల్ కార్నర్స్ రిలేటెడ్ స్టఫ్ కనిపిస్తుంది. సో 4 కార్నర్స్ కి మనం 30 ఇచ్చాం కదా. సో ఎక్కడెక్కడ వద్దనుకుంటామో కార్నర్ రేడియస్ అక్కడ మనం 0 ఇద్దాం. ఇక్కడ వద్దనుకున్నాం అంటే ఈ లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ డౌన్ వద్దనుకుంటున్నాం కదా. సో దానికని మనం ఏం చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఉన్న దీనికి 0 ఇస్తున్నా అండ్ దీనికి 0 ఇస్తున్నా. సో దట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కార్నర్ రేడియస్ అప్లై అవ్వాలా, ఇది పైన అప్లై అయింది. అలానే మీరు ఇండివిజువల్ గా మీరు దేనికైతే ఎంత వాల్యూ డిఫరెంట్ గా ఇవ్వాలనుకుంటున్నారో యూ క్యాన్ అప్లై అనమాట. లైన్ టూల్ వీ కెన్ డ్రా లైన్స్, ఇది వెరీ బేసిక్ థింగ్. అండ్ మీరు ఇంకా కొంచెం క్లియర్ గా చూస్తే లైన్ ప్రాపర్టీస్ దగ్గరకు వెళ్దాం. సో లైన్ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది అని అంటే స్ట్రోక్ అని ఉన్నది. దానికంటే ముందు ఒకసారి దీనిపైన ఉన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఉంది విత్ కార్నర్ రేడియస్ కొంచెం తగ్గించున్నాం కదా, దానికి దీని ప్రాపర్టీస్ అపియరెన్స్ కింద చూస్తే ఫిల్ అని ఉంది. ఫిల్ అంటే ఏంటనంటే లోపల ఉండే కలర్ నే ఫిల్ కలర్ అని అంటారు. లైక్ ఎగ్జాంపుల్ చూసారా, ఫిల్ కలర్ చేంజ్ అవుతుంది, మీరు లోపల ఉన్న కలర్, పైన ఉన్న కలర్, బార్డర్ కలర్ అని అనకూడదు. సో ఇది ఏం కలర్ అని అంటే ఫిల్ కలర్ చేంజ్ చేయి, ఈ కలర్ చేంజ్, ఫిల్ కలర్ గ్రీన్ లో పెట్టు, ఫిల్ కలర్ రెడ్ లో పెట్టు, ఫిల్ కలర్ తీసేసే, క్లోజ్ చేసే, హైట్ చేయి అని మాట్లాడాలి. కానీ లోపల ఉన్న కలర్ ఇలా చెప్పకూడదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని నేను లోపల ఉన్న కలర్ అని చెప్పాను, కానీ యాక్చువల్ గా దీన్ని ఫిల్ కలర్ అని అంటారు. ఓకే, సేమ్ అలానే దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంది, ఇట్స్ నథింగ్ బట్ స్ట్రోక్ ఈస్ నథింగ్ బట్ బార్డర్ అని అంటే ఏంటి, ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దానికి చుట్టూ ఒక బార్డర్ లైన్ లాగా కావాలి అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ ప్లస్ ఐకాన్, దెన్ మీకు ఆ స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఇది 1 ఉండడం వల్ల మీకు కనిపించట్లే, అది బ్లూ కలర్ లో బ్లాక్ కలర్ కనిపించట్లే. ఒకవేళ దీన్ని ఇంకా కొంచెం డార్క్ చేయాలంటే ఏం చేయాలి, నేను దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, కనిపిస్తుందా ఇప్పుడు? సో బ్లూలో బ్లాక్ అంటే బ్లూలో వైట్ కలర్ మార్చాలి అనుకుంటున్నా, అంటే స్ట్రోక్ కలర్ నే మార్చాలి అనుకుంటున్నా. స్ట్రోక్ కలర్ మార్చాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి కలర్ వీల్ అనేది ఇలా కనిపిస్తుంది. దీంట్లో నేను బ్లాక్ నుంచి వైట్ పెడుతున్నా.
సో బ్లూ వైట్ మంచి కాంబినేషన్, మనకి అంత ఇబ్బంది కూడా ఉండదు. సో అందుకనే వైట్ లోకి చేంజ్ చేస్తాం. ఇప్పుడు స్ట్రోక్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. వీ కెన్ క్లోజ్ అంటే మనం హైడ్ చేయొచ్చు, షో చేయొచ్చు, లేదంటే కంప్లీట్ గా తీసేయచ్చు కూడా. సేమ్ అలానే ఫిల్ కూడా అంతే, క్లోజ్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, కంప్లీట్ గా రిమూవ్ చేసేయచ్చు కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్సైడ్ స్ట్రోక్ అనేది ఇన్సైడ్ అంటే మెయిన్ గా సైజ్ ఎంత వరకు ఉందో ఆ సైజ్ లోపలే బార్డర్ అప్లై అయింది అని దీని మీనింగ్. లేదు ఈ లైన్ బయటే రావాలి అంటే దీన్ని ఏం చేయాలి, అవుట్ సైడ్ పెట్టాలి. ఓకే, చూసారా ఇప్పుడు ఇది ఏదైతే లైన్స్ ఉన్నాయో దానికి బయటకు వచ్చింది. అలా కాదు, సగం లోపల సగం బయట అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ కలిపి ఈక్వల్ గా రావాలి అంటే సెంటర్ లో పెట్టాలి అనమాట. 1 hour అయిపోయింది. ½ an hour ముందు నేను చెప్పాను కదా వెళ్ళి వాక్ వెళ్ళి రమ్మని. ఒకవేళ అప్పుడు నువ్వు వినకపోతే ఇప్పుడు కన్ఫర్మ్ గా విని వెళ్ళి వాక్ చేసి రా. జస్ట్ 2 minutes అలా వాక్ చేసి కన్ఫర్మ్ గా రా. డోంట్ సిట్ ఫర్ లాంగ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన స్ట్రోక్ తో కొంచెం ప్లే చేయొచ్చు కూడా. అది ఎలా చేయొచ్చు, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ సెట్టింగ్స్ ఆప్షన్. అండ్ ఇక్కడ సాలిడ్ అని ఉంది కదా, సాలిడ్ నుంచి డాష్ పెట్టామనుకుంటా డాష్లు వస్తాయి అనమాట. సో ఈ డాష్ లో మన సైజ్ పెంచుకునే కొద్దీ పెంచవచ్చు, తగ్గించే కొద్దీ తగ్గుద్ది. మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలా కావాలి అన్నది చేంజ్ చేయొచ్చు అనమాట ఇది. అండ్ అలానే ఈ క్యాప్ డాష్ ఏదైతే ఉందో దాని క్యాప్ గురించి మాట్లాడుతుంది. ఆటోమేటిక్ గా షార్ప్ ఎడ్జ్ లో కట్ అయిపోయి ఉన్నది కదా, ఇది సెలెక్ట్ అయిపోద్ది. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి మరీ అంత షార్ప్ కాకుండా ఏమవుతుంది అంటే ఈ లైన్ లోపల నుంచి వస్తుంది అనమాట. అలా కాదు, కొంచెం కర్వీగా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. సో చూసారు కదా, కార్నర్ రేడియస్ అనేది కొంచెం కర్వీగా వస్తుంది. మీరు ఇది ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మీ డిజైన్ రిక్వైర్మెంట్ బట్టి ఆటోమేటిక్ గా మీరే యూజ్ చేసేస్తారు. ఓకే, సో ఇది స్ట్రోక్ ప్రాపర్టీస్. ఇది స్ట్రోక్ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత కింద కొంచెం స్క్రోల్ చేసి చూస్తే ఏమైంది, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ లో ఏమేమి ఉన్నాయి, డ్రాప్ షాడో అని ఉంది. నేను ఎప్పుడైతే ప్లస్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను, ఇమీడియట్ గా నాకు డ్రాప్ షాడో అనేది అప్లై అయిపోయింది. చూసారా, బ్లాక్ కలర్ లో వచ్చింది. సో ఇది డ్రాప్ షాడో అనమాట. డ్రాప్ షాడో మనకి అప్లై చేయొచ్చు. డ్రాప్ షాడో మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ లో అసలు ఏమీ లేదు, వై యాక్సిస్ లో మాత్రమే మనకి డ్రాప్ షాడో కనిపిస్తుంది. అలా మీరు వై యాక్సిస్ ఇంకా పెంచుకోవచ్చు, ఎక్స్ యాక్సిస్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, మీ రిక్వైర్మెంట్ బట్టి అండ్ మీ డిజైన్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటి అట్టముక్కలు ఎలా కనిపించేస్తుంది అని అనుకుంటే యూ కెన్ చేంజ్ ద బ్లర్ వాల్యూ అనమాట. బ్లర్ వాల్యూ చేంజ్ చేస్తే తగ్గుద్ది. అదంతా దానికి అంటే అంత
డార్క్ గా కనిపించడానికి రీజన్ అది కూడా కాదు, మనం కొంచెం దగ్గరగా పెట్టి ఇలా పెడితే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. అలానే స్ప్రెడ్ వాల్యూ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ యాక్సిస్ ఇలా పెంచిన తర్వాత నేను బ్లర్ వాల్యూ తగ్గించాను. సి దిస్ ఈస్ ఆర్ డ్రాప్ షాడో కదా, పైన ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ షాడో అంటే నీడలాగా వస్తుంది అనమాట. సో ఈ నీడ అన్న దాన్ని బ్లర్ చేయాలి అనుకుంటే మనం బ్లర్ చేయొచ్చు, చాలా లైట్ గా చేయొచ్చు, అంటే కనిపించకుండా ఉండేటట్టు చేయొచ్చు, లేకపోతే కొంచెం బ్లర్ కూడా చేసే ఛాన్స్ దొరుకుతుంది మనకి. దీనివల్ల స్ప్రెడ్ అన్నది ఏంటి అని అంటే దాని వాల్యూ ఏదైతే నీడ అనుకుంటున్నామో దాన్ని పెంచుతున్నట్టు, స్ప్రెడ్ చేస్తున్నట్టు మనం. అండ్ అలానే వీ కెన్ చేంజ్ ద కలర్ అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ కాదు, మీకు ఏమైనా బ్లూ కావాలా వీ కెన్ యాడ్ బ్లూ కలర్ యాజ్ వెల్. లేదు వైటే కావాలి అని అనుకుంటే వైట్ పెట్టి సో ఇలా గ్లో అవుతున్నట్టు, లేదనంటే మీరు ఇలా ఎల్లో కలర్ పెట్టి మీకు కావాల్సినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీకి అండ్ మీ బ్రెయిన్ కెపాసిటీకి వదిలేయచ్చు. మీరు ఏమేమి చేయొచ్చు అంటే వండర్స్ చేయొచ్చు, బట్ టూల్ నేర్చుకోవాలన్నమాట. అదే ప్రాసెస్ చేస్తున్నాం కదా మనం. డ్రాప్ షాడో తర్వాత మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే డ్రాప్ షాడోలో ఇంకొక 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఈ ఎఫెక్ట్స్ లో ఇంకొక 3 ఆప్షన్స్, లైక్ ఇన్నర్ షాడో అంటే ఏమైపోద్ది అని అంటే డ్రాప్ షాడో అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు చూసారు కదా బయటకు ఉన్నది. అదే ఇన్నర్ షాడో అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో లోపలికి కనిపిస్తుంది అనమాట. ఇన్నర్ షాడోలో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఓన్లీ ఎక్స్ వై వాల్యూ ఇలా 2 వాల్యూస్ లాగానే ఇవ్వగలుగుతాం. ఈ పైన మరి ఇవ్వలేమా అంటే ఇవ్వగలుగుతాం. వీ హ్యావ్ టు అప్లై అనదర్ ఎఫెక్ట్. లైక్ చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ ఉన్నది, నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక ఎఫెక్ట్ అవుతుంది. దానికి నేను ఇన్నర్ షాడో అప్లై చేయాలి. అప్లై చేసి దీనికి ఏదైతే ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చానో దానికి ఆపోజిట్ గా ఇవ్వాలి. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏమి ఇవ్వాలి అంటే -21 ఇవ్వాలి. ఎందుకు కింద ఉన్న ఎక్స్ వాల్యూ +21 కదా, ఇది -21 ఇవ్వాలి. ఇక్కడ వై వాల్యూ -18 ఉంది కదా, ఈ ఎఫెక్ట్ కి +18 ఇవ్వాలి. 18 ఇచ్చి నువ్వు కలర్ ఒకవేళ ఎల్లో కలర్ లో పెట్టాలనుకుంటున్నావు, ఏంటన్నా చేంజ్ చేసాము అని అంటే అలానే మనం బ్లర్ వాల్యూస్ పెంచాలి, స్ప్రెడ్ వాల్యూ పెంచాలి, అండ్ ఈ ఒపాసిటీ వాల్యూ ఈక్వల్ గా సేమ్ అవే వాల్యూస్ ఇచ్చేస్తే ఈక్వల్ గా మ్యాచ్ అయిపోద్ది అనమాట. నేను కొన్ని చేంజెస్ చేస్తా. సేమ్ కలర్ కోడ్ కాపీ చేస్తున్నాను, Ctrl+C Ctrl+V చేసా. అండ్ ఇది 8 ఉంది, 11 ఉంది, 8 అంటే ఈక్వల్ గా రావాలి అనుకుంటే మనం మ్యాచ్ చేయాలనుకునేటప్పుడు ఇలా కొన్ని మనం మ్యాథ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇందులో పెద్ద మ్యాథ్ ఏం లేదు, కాపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ఇది ఇన్నర్ ఎఫెక్ట్, ఇన్నర్ షాడో అనమాట. ఇప్పుడు ఇన్నర్ షాడో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ఏమున్నాయి, ఇంకొక ప్లస్ క్లిక్ చేస్తున్నా. ప్రజెంట్ ఇవి క్లోజ్ చేస్తున్నా. ఓకే, డ్రాప్ షాడో మీకు అర్థమైపోయింది, ఇన్నర్ షాడో అర్థమైపోయింది. లేయర్ బ్లర్ అంటే ఏంటి అని అంటే నువ్వు ఏదైతే లేయర్ సెలెక్ట్ చేసావో దాన్ని బ్లర్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ కనిపిస్తుందా, ఈ బ్లర్ వాల్యూ మనం ఇంక్రీజ్ చేయొచ్చు బ్లర్ గా కనిపించేటట్టు. ఎందుకంటే కొంతమంది ఎలా యూజ్ చేస్తారు అని అంటే ఈ బ్లర్ వాల్యూని ఇక్కడ బ్లర్ పెట్టి గ్లాస్ మార్ఫిజం అన్న దానికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ దాన్ని బ్లర్ పెట్టి దీనిపైన స్క్రీన్స్ చేస్తారనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. కంప్లీట్ బ్లాక్ కలర్ పెడుతున్నా. పెట్టిన తర్వాత ఫ్రేమ్ తీసుకుని ఫ్రేమ్ పెడుతున్నాను. అండ్ వైట్ కాకుండా లీనియర్ ఇవ్వాలి. లీనియర్ ఇచ్చిన తర్వాత కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తే వైట్ ఎక్కడుంది, వైట్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసాం అనుకోండి. ఇది గ్లాస్ మార్ఫిజం అన్నాను, మీరు సీరియస్గా తీసుకోవద్దు. నేను జస్ట్ ప్రాక్టీస్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికని నేను తీసుకున్న థింగ్ అనమాట. ఓకే, కొంచెం ఇది గ్లాస్ మార్ఫిజం అంటే గ్లాస్ ఎఫెక్ట్ లా రావాలని అంటే వీ హ్యావ్ టు అప్లై స్ట్రోక్ విత్ వైట్ కలర్ అండ్ కొంచెం కార్నర్ రేడియస్. దీనికి కూడా లీనియర్ గ్రేడింగ్ అప్లై చేయొచ్చు, బట్ దిస్ ఇస్ ఎనఫ్. దీనికంటే బెటర్ ఒక సర్కిల్ అయితే తీసుకుంటున్నాను. సర్కిల్ తీసుకొని బ్యాక్కి పంపిస్తున్నా.
ఓకే, ఇప్పుడు దీనికి బ్లర్ ఎఫెక్ట్ పెట్టాలి అని అంటే బ్లర్ పెట్టానా, పెట్టిన తర్వాత దీనికి బ్లర్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. చూసారా, ఇప్పుడు చాలా వరకు కొంతమంది ఇలానే పెడతారు. ఈ ఫ్రేమ్ లోకి తీసుకుపోవద్దు, బయట పెట్టండి, జాగ్రత్తగా మీరు మూవ్ చేయండి. కొంతమంది ఇలా పెడతారు, ఇంకొంతమంది ఇలా పెడతారు. సి కలర్స్ తో ఓకే అని అనుకుంటే దే విల్ టైప్ హియర్ అన్నమాట. సో ఇట్స్ జస్ట్ సింపుల్ మెథడ్ అన్నమాట. ఇది లేయర్ బ్లర్ గురించి నేను చిన్న ఎగ్జాంపుల్. గ్లాస్ మార్ఫిజం అని అంటే ఇలా గ్లాస్ లా కనిపిస్తుంది చూసారా, ఇలా గ్లాస్ మార్ఫిజం పెట్టిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని ఇలా పైకి ఇలా కనిపించేటట్టు పెడతారు అనమాట. సో ఇప్పుడు ఈ బ్లర్ ఏదైతే ఉందో లేయర్ బ్లర్ ని నేను క్లోజ్ చేస్తున్నాను, రిమూవ్ చేయట్లా, జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. సేమ్ అలానే ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ బ్లర్ అనమాట. ఓకే, అండ్ ఓకే, కమింగ్ బ్యాక్ టు టూల్స్. టూల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది, రెక్టాంగిల్ తర్వాత లైన్ టూల్ ఉంది. లైన్ టూల్ కి వీ కెన్ ఇంక్రీజ్ ద విడ్త్ ఆఫ్ ద లైన్. అండ్ అలానే మీరు సెంటర్ లో పెడతారా లైన్ కి, ఇన్సైడ్ పెడతారా లేదంటే అవుట్ సైడ్ పెడతారా లైన్ కి, అంటే స్ట్రోక్ ఎక్కడ కావాలి అన్నది మనం యాడ్ చేయొచ్చు. అలానే వీ కెన్ యాడ్ ఫ్యూ థింగ్స్ లైక్ ఈ ఆరో లాగా, ట్రయాంగిల్ ఆరో, రివర్స్డ్, సర్కిల్ ఆరో, డైమండ్ ఆరో, ఇక్కడ ఉన్నవి మనం చేయొచ్చు అనమాట. సేమ్ అలానే మీరు రైట్ సైడ్ చేయగలుగుతారు, లెఫ్ట్ సైడ్ చేయగలుగుతారు. ఓకే, మీ నీడ్ని బట్టి మీకు కావాల్సింది యూజ్ చేస్తారు అనమాట. దీని తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, సాలిడ్ నుంచి డాషెస్ కూడా పెట్టుకోవచ్చు. డాష్ పెట్టుకుంటారు. అండ్ అలానే యూ కెన్ ఇంక్రీజ్ ఇట్, ఆర్ మీకు ఎంత నీడ్ ఉన్నదో దాని ప్రకారంగా మీరు ఇంక్రీజ్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ టూల్ ఆరో సేమ్ లైన్ టూల్ లాగానే, బట్ ఏంటంటే ఎడ్జ్ లో ఆరో వస్తుంది. లైన్ టూల్ తీసుకొని మీరు ఈ రైట్ సైడ్ ఆరో మార్క్ డైరెక్ట్ గా పెట్టేసిన ఆర్ ఆరో తీసుకొని పెట్టిన రెండు ఒకలాగానే వర్క్ చేస్తాయి. మీరు మీ కన్వీనియన్స్ ని బట్టి ఎలా వర్క్ చేయాలి, దేన్ని యూజ్ చేయాలి అన్నది డిసైడ్ అవ్వండి. అండ్ సర్కిల్ మీకు తెలిసిందే, ఎలిప్స్ లాగా యూజ్ అవుతుంది. మీకు కావాల్సినట్టు స్కేల్ చేయొచ్చు, గ్లోబ్ చేయొచ్చు, గుడ్డు చేయొచ్చు, లేదంటే ఏది కావాలంటే అది చేయొచ్చు అనమాట సర్కిల్స్ తో. అండ్ సర్కిల్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సర్కిల్ ని కొంచెం స్క్రోల్ జూమ్ చేసి చూసిన తర్వాత వెన్ యూ హోవర్ యూ విల్ గెట్ ద డాట్, రైట్? సో ఈ డాట్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే యూ కెన్ గెట్ ద ఆర్క్ అనమాట. సో మీరు ఇలా ఫుల్ గా ఆర్క్ చేయొచ్చు, కంప్లీట్ ఆర్క్ లో కాకుండా కొంచెం యాంగిల్ ఉన్నట్టు, ఫుల్ యాంగిల్ ఉన్నప్పుడు ఉండేటట్టు. ఏదైనా గ్రాఫ్ చేసేటప్పుడు, మెయిన్ గా డాష్ బోర్డ్స్ చేసేటప్పుడు మీరు సర్కిల్ ని ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలా యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలిప్స్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డాట్ మీద క్లిక్ చేసి చేయాలి అనమాట. మీరు పైది సెలెక్ట్ చేస్తారా, పైది సెలెక్ట్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. కింద సర్కిల్ క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ గా ఎలిప్స్ అనేది మనం ఇలా గ్రాఫ్స్ లాగా యూజ్ చేసుకునేటట్టు హెల్ప్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఉన్న టూల్ ఏంటి, పాలిగాన్. సో పాలిగాన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. మీరు ఇక్కడ కనిపించిందా, పాలిగాన్ ఇన్ ది సెన్స్ ట్రయాంగిల్, పాలిగాన్, ఇవన్నీ హెక్టా, ఇవన్నీ వచ్చేస్తాయి కదా. సో అవి ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఏంటనంటే, కార్నర్ లో కౌంట్ 3 అని ఉంది చూసారా, ఇదే కౌంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ కౌంట్ మీరు ఇంక్రీజ్ చేస్తే మీకు కావాల్సిన పాలిగానా, హెక్టాగానా, హెక్సాగానా, సంథింగ్, ఈ గాన్స్ ఏంటో నాకు అంత గుర్తులేవు, బట్ మీకు కావాల్సిన సైజెస్, యాంగిల్స్ పెడతా ఉంటే సిగ్మా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటది అనమాట. ఓకే, దెన్ స్టార్. సేమ్ థింగ్ విత్ స్టార్ తో కూడా మీకు ఎప్పుడైతే ఇలాంటి డాట్స్ లా కనిపించాయో, నాలాంటి వాళ్ళు లేకపోతే ఎవరు యూట్యూబరో చెప్పేంత వరకు వెయిట్ చేయకుండా అది అసలే క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అన్నది ట్రై చేయండి అనమాట. ఇప్పుడు దీన్ని మీకు స్టార్ ని కష్టపెట్టి డిఫరెంట్ షేప్స్ లో తీసుకురావాలంటే మన చేతిలో ఉండే పని. వీ కెన్
డూ వాట్ ఎవర్ వి వాంట్. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే స్టార్లో మీరు డిజైన్ ప్యానల్కి వచ్చారంటే ఇక్కడ చూసారు కదా, సేమ్ ఇందాక ట్రయాంగిల్కి ఎలా అయితే వచ్చిందో అలా స్టార్కి ఎన్ని కార్నర్స్ అంటే ఇలా ఎన్ని కోన్స్ కావాలి అన్నది ఇక్కడ 5 ఉన్నది కదా, 5 కాకుండా ఇంకా ఎక్కువ కావాలంటే వీ కెన్ యాడ్ అనమాట. తగ్గించాలన్నా తగ్గించవచ్చు. ఇప్పుడు వాటి మధ్య యాంగిల్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలి తగ్గించుకోవాలనుకుంటే వీ కెన్ డూ దిస్. ఇక్కడ యాంగిల్ ఉంది కదా, దాని మధ్య వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉంటే మీకు కావాల్సినట్టు కనిపిస్తుంది అనమాట. ఇవి మనకి షేప్స్. అండ్ మీరు ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు అని అంటే 2 waysలో చేయొచ్చు, 3 waysలో చేయొచ్చు. 2 కూడా కాదు 3. ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ లోకల్ ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోద్ది. అది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇమేజ్ ఎక్కడైతే పెట్టారో అక్కడ మీకు ఎన్ని కావాలో అన్ని ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకొని 7 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను కదా, 7 ఇమేజెస్ ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. మన ఇమేజెస్ ని ఎలా ప్లేస్ చేయొచ్చు అంటే జస్ట్ క్లిక్ చేసినా పేస్ట్ అయిపోద్ది. అలా కాదు, అలా క్లిక్ చేస్తే పేస్ట్ అయ్యేటట్టు కాదు. నేను ఎక్కడ కావాలనుకుంటే అంత షేప్ లోనే రావాలి అనుకుంటే ఇది ఇలా కూడా చేయొచ్చు. మళ్ళీ క్లిక్ చేసిన పేస్ట్ అయిపోద్ది, క్లిక్ చేసిన పేస్ట్ అయిపోద్ది. మనకి కావాల్సినట్టు చేయొచ్చు. ఓకే, ఇది ఒక పద్ధతి. ఒకవేళ మీరు ఈ షేప్ లో కనుక మీరు ఏదైనా ఇమేజ్ పెట్టాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడ ఫిల్ ఉంది చూసారా, ఫిల్ మీద క్లిక్ చేయండి. ఒకటి ఏంటి, సాలిడ్ కలర్ అంటే ప్లెయిన్ కలర్ అనమాట. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేయొచ్చు. పక్కన ఉన్నది ఏంటి, గ్రేడియంట్ అనమాట. మీరు ఏమైనా గ్రేడియంట్ కలర్ అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేయొచ్చు. ఇక్కడ బ్లూ కలర్ లో హైలైట్ అయ్యింది, ఇక్కడ బ్లూ కలర్ లో హైలైట్ అయింది. ఈ కలర్ మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ ఏదో ఉంది కదా, దీనికి నేను వేరే కలర్ పెడుతున్నా. సో లీనియర్ గ్రేడియంట్ అప్లై చేయాలంటే ఇలా చేయొచ్చు. దీనిలో లీనియర్ ఉంటుంది అండ్ రేడియల్ ఉంటుంది, యాంగులర్ అని ఉంటుంది, డైమండ్ అని కూడా ఉంటుంది. మీకు కావాల్సినట్టు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో దీన్ని పక్కన అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ అని ఉంది చూసారా, ఇమేజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఇమేజ్ మనం అప్లోడ్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తే కన్ఫామ్ గా ఇది మన కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేయండి, అంటే మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఆ ఇమేజ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్న షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కాదు, వేరే ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే, ఒకవేళ అన్స్ప్లాష్ లోనో వేరే ప్లగ్ఇన్ లో ఉన్నది అని అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ ద షేప్. ఏ షేప్ అయినా సరే సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ రిసోర్సెస్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఎసెట్స్ పక్కనున్న థింగ్ ప్లగ్ఇన్స్ అండ్ విడ్జెట్స్ అని ఉంటాయి. ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేయండి. ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టైప్ అన్స్ప్లాష్. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి అండ్ రన్ చేయండి. దానికంటే ముందు ఇమేజ్ ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి ప్లగ్ఇన్ ఓపెన్ చేయండి, లేదంటే బయట ఎక్కడ ప్లేస్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఇమేజ్ నేను ఈ రెక్టాంగిల్ లో కావాలి పెట్టాలి అని అనుకుంటే నేను సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి ఫైన్. జస్ట్ 1 క్లిక్ లో ఏమవుతుంది అని అంటే ఆ ఇమేజ్ అన్నది ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఓకే, సింపుల్. సేమ్ అలానే ఈ సర్కిల్లో పెట్టాలనుకుంటున్నానా, ఈ సర్కిల్లో పెట్టచ్చు. అలానే ఇంకొకటి, ఈ బార్బీ గర్ల్ ఇవన్నీ నాకు నచ్చవు. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ యాడ్ చేస్తాం. అలా షేప్స్ లో మీరు ఏదైనా ఇమేజ్ పెట్టాలి అనుకుంటే యూ కెన్ యాడ్ దోస్ ఇమేజెస్ అన్నట్టు. నెక్స్ట్ మనం నేర్చుకునే టూల్స్ ఏంటి అని అంటే, మళ్ళీ నేను సెక్షన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మీకు నేర్పించడానికి మళ్ళీ సెక్షన్ తీసుకోవడం పెట్టడం చేస్తున్నాను అనమాట. ఓకే, పెన్ టూల్ అండ్ పెన్సిల్ టూల్. సో పెన్ టూల్, పెన్సిల్ టూల్ అనేవి ఇక్కడ 2 ఉంటాయి. పెన్ కి పి షార్ట్ కట్ కి, పెన్సిల్ కి షిఫ్ట్ పి అనమాట. సో ఫస్ట్ పెన్ టూల్ మీద క్లిక్ చేద్దాం. పెన్ టూల్ తో మోస్ట్లీ ఎవరైనా సరే ఏమైనా ఇల్లస్ట్రేషన్ చేయడానికి, ఐకాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ బేసిక్ గా UI/UX డిజైనర్స్ మోస్ట్లీ పెన్ టూల్ అయితే యూజ్ చేయరు. అంటే ఈ పెన్ టూల్ తో ఏం చేయొచ్చు అంటే, మేబీ ఇల్లస్ట్రేటర్ అలవాటు అయిన వాళ్ళకి పెన్ టూల్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మనకు కావాల్సిన ఐకాన్స్ కానీ, మనకు కావాల్సిన ఇల్లస్ట్రేషన్స్ కానీ చేయొచ్చు. ఇల్లస్ట్రేషన్స్ అంటే ఇట్స్ బిగ్ వర్డ్ అనుకోండి, బట్ మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే, ఈజీగా చేయాలి అని అనుకుంటే, మీ అంతటి మీరు డిజైన్ చేయాలి అనుకుంటే యూ కెన్ డిజైన్ అనమాట. ఓకే,
సో ఇవన్నీ చేశాను కదా, ఇప్పుడు నేను స్ట్రోక్ పెంచాను అంటే నాకు ఒక హోమ్ ఐకాన్ వచ్చినట్టు. ఇది తీసేద్దాం. సో ఇప్పుడు నేను మీ ముందే కదా చేశాను, ఇలా చిన్న ఐకాన్ అయితే పెట్టాను. బట్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్ ఐకాన్ డిజైనింగ్. బట్ పెన్ టూల్తో ఏం చేయొచ్చు అన్నదాన్ని చూపించాను అనమాట. ఇంకా చేయొచ్చు, ఇంకా చేసే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ల్యాండింగ్ పేజెస్ చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనో ప్యాటర్న్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ పెన్ టూల్తో డిజైన్ చేసి వాళ్ళ వెబ్సైట్కి యూనిక్ డిజైన్ ని చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ దట్ సినారియోలో మీరు కూడా ఒకవేళ ఏమైనా చేయాలి అని అనుకుంటే మీరు కూడా చేయొచ్చు. సో ఇది షార్ప్ ఎడ్జ్ లా వచ్చేస్తుంది కదా, కన్ఫర్మ్ గా రెండింటిని క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత మనకి షార్ప్ కాదు, స్మూత్ గా కావాలంటే మీరు పెన్ టూల్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకి ఈ 2 టూల్స్ కనిపిస్తాయి. ఇది ఫస్ట్ ది కార్నర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బెన్ టూల్ అనేది. బెన్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి షార్ప్ గా ఉందో అది చేంజ్ చేయాలనుకుంటున్నారు దాని మీద క్లిక్ చేస్తే అది బెండ్ అవుతుంది అనమాట. ఇంకా మనం కావాల్సినట్టు మనం బెండ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ బెండ్ అవ్వాలనుకుంటున్నాను దీన్ని. అండ్ అలానే ఇక్కడ కొంచెం బెండ్ అవ్వాలి అనుకుంటున్నాను. సేమ్ అలానే ఇక్కడ అండ్ ఇలానే ఇక్కడ కూడా. అంటే షార్ప్ ఎడ్జ్ కంటే స్మూతీగా కర్వీగా ఉన్నప్పుడే బాగుంటుంది అని అనుకుంటే మీరు ఇలా ఈ బెన్ టూల్ మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫిల్ స్ట్రోక్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది కదా, నేను స్ట్రోక్ కాదు ఫిల్ అప్లై చేయాలనుకుంటున్నాను. అది కూడా ఐ వాంట్ టు యాడ్ గ్రేడియంట్ కలర్ అనమాట. సో ఆ గ్రేడియంట్ ఎలా అంటే సేమ్ బ్లూ అండ్ పర్పుల్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. చూద్దాం ఏది బాగుంటుందో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చేసిన షేప్ ఇదేం పెద్ద బాగున్నది వండర్ఫుల్ అని కాదు, నార్మల్ గా మీ ఐడియాని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు పెన్ టూల్ తో. సో ఇది డ్రా చేసుకొని మేబీ కొంతమంది ఒకవేళ వెబ్సైట్ ఏదైనా డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారనుకుందాం. సో డిజైన్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు, కొంతమంది ఇలా ప్యాటర్న్స్ లాగే ఏవో పెడతా ఉంటారు సైడ్స్ వచ్చేటట్టు. ఓకే, ఇవి మరీ దారుణంగా మరీ అంటే డీప్ గా కనిపిస్తున్నాయి అనుకుంటే యూ కెన్ చేంజ్ ద కలర్, ఒపాసిటీ తగ్గించవచ్చు. లేదా అలానే ఉండాలనుకుంటే అలానే పెట్టచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఏ డిజైనర్స్ ఇక్కడ ఒక బటన్ పెడతాము. ఏదైనా ల్యాండింగ్ పేజ్ లా పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ ఒక బటన్ కూడా పెట్టచ్చు. ఫాలో మీ అని ఏదో పెట్టాం అనుకున్నాం, దీనికి ఒక బటన్ లానే పెట్టాలి అనుకుంటున్నాం. నేను ఏం చేశానంటే ఈ కలర్ ఏదైతే తీసుకున్నా దీనికి కూడా అదే కలర్ పెట్టాలి అనుకుంటున్నా. టెక్స్ట్ కి ఆర్ బటన్ కి అలా బటన్ కి పెట్టాను అంటే ఫస్ట్ వైట్ కలర్ పెట్టాలి టెక్స్ట్ ని. అండ్ అలానే కొంచెం సెంటర్ కి అలైన్ చేస్తున్నా. ఇది మెయిన్ డిజైన్ అని కాదు, జస్ట్ బేసిక్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. నేను ఎప్పుడో కొంతమంది డిజైనర్స్ చేస్తున్నది నేను చూసా, ఇవి ఎక్కువ హైలైట్ అయిపోతున్నాయి కాబట్టి నేను తీస్తున్నాను దీన్ని. ఓకే, సేమ్ అలానే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక లోగో రావడం. దీన్ని ఒక లోగోలో పెడతాను ఉండండి. మన క్రియేటివిటీ మనం డిజైన్ చేస్తుంది, మనకు నచ్చినట్టు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. ఇది ఒక లోగో కింద కన్సిడర్ చేద్దాం. అండ్ హోమ్ అని చెప్పి అబౌట్ us. అండ్ ఇది కెరియర్స్ అని. ఇంకొకటి దీనికి ఏం పెట్టను, లాగిన్ సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్. ఇది ఒక వెబ్సైట్ లాగా వెబ్ యాప్ లాగా, అంటే మనం చేసే షేప్స్ తో మనకు కావాల్సినట్టు చేసుకోవాలి అనుకుంటే ఇది పెన్ టూల్ యూజ్ చేసి చేయొచ్చు అన్న చూపించడానికి చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు
పెన్సిల్ టూల్తో మనం ఎక్కువగా ఏం చెయ్యము. కొంతమంది చూసారు నోషన్ చూసారు అనుకోండి మీరు, వెబ్సైట్ హ్యాండ్ డయాగ్రామ్స్ లా ఉంటాయి కదా, వాళ్ళు చిన్న చిన్న యానిమేషన్ చేస్తారు. లైక్ ఇలా చిన్న ఆరో లాగా, లేదంటే ఇలా సర్కిల్స్ లా పెట్టడం, వాళ్ళు పెడతా ఉంటారు వాళ్ళ వెబ్సైట్ కి. అంటే కొంతమంది సింపుల్ గా ఉండడానికి వైట్ బ్లాక్ బేసిక్ హ్యాండ్ డ్రాన్ ఇమేజెస్ పెడుతూ ఉంటారు అనమాట. సో ఇన్ దట్ సినారియోలో you can use pencil tool. Otherwise you can hire some different designer who will draw this all the illustrations అనమాట. నేను దీన్ని ఇప్పుడు పెన్సిల్ టూల్తో చేస్తా. షిఫ్ట్ P. సో పెన్సిల్ టూల్ వచ్చింది. దీనికి ఏం లోగో పెడదాం, స్పైరల్ పెడతా. సో చిన్న డ్రాయింగ్స్, సో మీ యూసేజ్ని బట్టి పెన్సిల్ టూల్ యూజ్ చేయండి. నేను పెన్సిల్ టూల్ మోస్ట్లీ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ పెన్సిల్ టూల్ ఇలా ఆల్రెడీ నేను చెప్పుకున్నాను చూసారు, ఇక్కడ లైన్స్ డ్రా చేయడానికి, ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని పెన్సిల్ టూల్ యూజ్ చేస్తాం. మీరు మోస్ట్లీ యూజ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉన్నది ఏంటి, టెక్స్ట్ టూల్. టెక్స్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, మనకి సెక్షన్ కావాలి. సో టెక్స్ట్ టూల్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈ టెక్స్ట్ టూల్లో ఫస్ట్ నేను ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ యాడ్ చేయాలంటే 2 waysలో, డైరెక్ట్ షార్ట్ కట్ కి T ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ ఉన్న Tని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిజైన్ హారిజాన్స్. ఓకే, ఈ టెక్స్ట్ పెట్టిన ఇమీడియట్ గా వాటి ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ పెట్టిన ప్రాపర్టీస్ ఇక్కడ ఏం వచ్చాయి, దాని ఫాంట్ ఏంటి, ఫాంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఏ టైప్ ఫేస్, బోల్డ్, 40, అండ్ వీటి మధ్య ఉండే లైన్ హైట్ ఎంత, లెటర్ స్పేసింగ్ ఎంత, లెఫ్ట్ సైడ్ లో ఎలానే అయిందా, రైట్ సైడ్ లో ఎలానే అయిందా, ఈ డీటెయిల్స్ మోస్ట్లీ వర్డ్ డాక్యుమెంట్ యూజ్ చేసిన వాళ్ళందరికీ ఇది అర్థమైపోద్ది. ఎందుకంటే సేమ్ కామన్ టెక్స్ట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అనమాట ఇవి. ఇందులో మీరు ఎక్కువగా నేర్చుకోవాలి, ఫిగ్మా టూల్లో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, కనిపించేది కాదు, కనిపించకుండా ఉన్నది ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది. అది ఏంటి అని అంటే, ఇక్కడ కనిపిస్తుంది చూసారా టైప్ సెట్టింగ్ అని, టైప్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలైన్మెంట్ కాకుండా మీకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తాయి అండర్లైన్ చేయాలంటే. దీనికి షార్ట్ కట్ కి మీకు తెలిసిందే, Ctrl+U క్లిక్ చేసిన అయిపోద్ది. అండ్ స్ట్రైక్ అవుట్ చేయాలంటే స్ట్రైక్ అవుట్ చేయాలి. అండర్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత దాని థిక్నెస్, లైన్ ఇలా పెట్టడం, లైన్ కర్వినెస్ పెంచుకోవడం, అండ్ ఆఫ్ సైడ్ పెంచుకోవడం, అంటే కొంచెం గ్యాప్ అది పెంచుకోవడం. ఓకే, ఆటోమేటిక్ గా మీరు ఏ కలర్ తీసుకున్నారో ఆటోమేటిక్ గా అదే కలర్ తీసేసుకుంటుంది. ఇక్కడ దాని గురించి చెప్తుంది. మనం బ్యాక్ వెళ్ళాం. దాని తర్వాత కింద చూస్తే ఏంటంటే కేసెస్ అని ఉన్నాయి చూసారా. ఒకవేళ మీరు అన్ని క్యాపిటల్ లెటర్స్ కావాలని అంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ AG అప్పర్ కేస్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది. లేదు అని అంటే ఏం చేయాలి, లోవర్ కేస్ అని ఉంది చూసారా, లోవర్ కేస్ మీద క్లిక్ చేయాలి. మొత్తం అన్ని స్మాల్ లెటర్స్ లో కావాలి అని అంటే. ఇంకొకటి ఏంటి, స్టార్టింగ్ లెటర్ ఎప్పుడైనా సరే టైటిల్ లెటర్ క్యాపిటల్ లో రావాలి అని అనుకుంటే మీరు ఇది క్లిక్ చేయాలి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ లాట్స్ ఆఫ్ మనకి సపోర్ట్ చేయండి ఇది. అంటే కొన్ని ఫాంట్స్ ఈ ఆప్షన్ అయితే సపోర్ట్ చేయదు, సపోర్ట్ చేసేవి కొన్నే ఉంటాయి. బట్ మోస్ట్లీ ఇప్పుడు మీరైతే ఈ మూడిట్లో ఏదన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, బై డిఫాల్ట్ గా మీరు యూజ్ చేసిందే రావాలంటే ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ యాజ్ టైప్, మీరు ఎలా ఎలా టైప్ చేశారో అలాగే రావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ట్రిమ్ చేయాలి అని అనుకుంటే మీరు ట్రిమ్ చేయొచ్చు. అంటే టెక్స్ట్ ఎంత వరకు నార్మల్ గా ఎలా ఉంటది అంటే, ప్రీవియస్ Ctrl+Z చేస్తున్నా, ఇది చూసారా ఇక్కడ డిజైన్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వచ్చింది, ఈ అండర్లైన్ తో కలిపి మరీ తీసేసుకుంది. అలా కాదు, మీరు ఓన్లీ టెక్స్ట్ కి మాత్రమే కావాలి అని అనుకుంటే యూ కెన్ ట్రిమ్ అనమాట. దాని తర్వాత ఒకవేళ మీరు బుల్లెట్ పాయింట్స్ పెట్టాలన్నా, 1, 2, 3 పాయింట్స్ పెట్టాలన్నా పెట్టచ్చు. ఓకే, పారాగ్రాఫ్ స్పేసింగ్, లిస్ట్ స్పేసింగ్ ఇవ్వాలి అనుకుంటే కెన్ యాడ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ హియర్. ఇది మీరు మెయిన్ గా తెలుసుకోవాల్సిన టెక్స్ట్ ప్రాపర్టీస్. దాని తర్వాత ఉన్నది ఏంటి, కామెంట్. ఈ కామెంట్ మోస్ట్లీ ఎప్పుడైతే మీరు కొలాబరేట్ అవుతారో, అంటే అదర్ టీమ్మేట్స్ లేకపోతే వేరే డిజైనర్స్ తో కలిపి వర్క్ చేస్తారో, దెన్ దిస్ సెక్షన్ విల్ హెల్ప్ యూ అలాట్ అనమాట. అంటే ఇక్కడ మీరు ఏదో సెక్షన్ మీకు నచ్చలేదు అనుకోండి, లేకపోతే నచ్చడం కాకపోతే
మీకు అర్థం కాలేదు, అక్కడ అర్థం కాలేదంటే మీరు ట్యాగ్ చేయొచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ యాడ్ చేసి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫైల్లో ఎవరు లేరు కాబట్టి ట్యాగ్ చేయడానికి లేదు, ఎవరైనా ఉంటే యూ కెన్ ట్యాగ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లోని అండ్ వాట్సాప్లోని ఎలా ట్యాగ్ చేస్తారో అలా ట్యాగ్ చేసి వాళ్ళ నేమ్ అది ఎంటర్ చేసి ఐ డెంట్ అండర్స్టాండ్ అలానే మీకు బాగా నచ్చింది అనుకోండి, ఐ లవ్ ఇట్ ఆర్ నైస్ ఐడియా అంటే నైస్ ఐడియా, వండర్ఫుల్ అని మీరు ఏమైతే ఒపీనియన్ అనుకుంటున్నారో వాళ్ళకి కనిపించేలాగా మీరు కామెంట్స్ యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఒక్కరే వర్క్ చేస్తున్నప్పుడు మీకు మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా యాడ్ అంటే కామెంట్స్ కొంతమంది అలా కూడా యూజ్ చేస్తారు. బట్ మోస్ట్లీ కామెంట్స్ అన్న సెక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే మీ ఫైల్లో ఆర్ వాళ్ళ ఫైల్లో మీరు వర్క్ చేస్తున్నారో ఒకరి ఒపీనియన్ ఇంకొకరు తెలియడానికి దే యాడ్ ద కామెంట్స్ అనమాట. ఈ డిజైన్ దగ్గర సడన్ గా ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర ఏదైనా చేంజ్ చేయాలంటే అక్కడికి వచ్చి చేంజెస్ చేయమని కామెంట్స్ పెడతా ఉంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్ గా నేను క్లిక్ చేశాను కదా అన్స్ప్లాష్ అని, అందుకని అన్స్ప్లాష్ అని వచ్చింది. ఇక్కడ ఏంటనంటే ఆల్ అన్న సెక్షన్ ఉంటుంది. ఈ ఆల్ అన్న సెక్షన్ లో మొత్తం ఇప్పటి వరకు యూజ్ చేసినవి లేదంటే ఇంపార్టెంట్ యూజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి అన్స్ప్లాష్ వచ్చింది. తర్వాత ఫిగ్మా వాడు మనకి సజెస్ట్ చేస్తున్నాడు, ఏదన్నా లింక్ క్రియేట్ చేయాలంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ, స్ట్రైక్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ, కాపీ చేయాలంటే ఏంటి, ఈ షార్ట్ కట్ కీస్ అవన్నీ ఇస్తున్నాడు అనమాట. ఇవి ప్రజెంట్ అంత యూజ్ ఉండదు ఇన్ ది సెన్స్ మనం చేస్తూ ఉండగా వచ్చేస్తాయి, బట్ ఇక్కడ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకునే అంత ఓపిక ఉండకపోవచ్చు అంటే, అండ్ మనకు కావాల్సినవి కూడా దొరకకపోవచ్చు ఇక్కడ. అందుకనే ప్రజెంట్ ఇది సజెషన్స్ ది ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మీరు షార్ట్ కట్ కీస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ లెర్న్ ద షార్ట్ కట్ కీస్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ద అసెట్స్ ప్యానల్. అసెట్స్ ప్యానల్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ మన స్టార్టింగ్ లో చెప్పాను కదా, అసెట్స్ నేను హోల్డ్ చేస్తాను, చెప్తాను వెయిట్ చేయండి అని. సో చెప్తాను వెయిట్ చేయండి, దీని తర్వాతనే ఇది చెప్పిన తర్వాత అసెట్స్ ఎలా హెల్ప్ అవుతుందో అని చెప్తాను. అండ్ ప్లగ్గిన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్లగ్గిన్స్ చూడండి. ప్లగ్గిన్స్ లో ఏమవుతుంది అని అంటే మనం డిజైన్స్ చేసేటప్పుడు కొన్ని ప్లగ్గిన్స్, అసలు ప్లగ్గిన్స్ అంటే ఏంటి, మనకి వేరే వెబ్సైట్ లో యూజ్ చేయాల్సినవి మనం ఈ టూల్లో కూడా యూజ్ చేస్తే బాగుంటుంది, యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటే మనకి ఒక ప్లగ్ఇన్ ఉండాలన్నమాట, కనెక్ట్ చేసే ఒక థింగ్ ఉండాలి, దాన్నే ప్లగ్ఇన్ అంటారు అనమాట. అన్స్ప్లాష్ అన్నది ఒక వెబ్సైట్ ఉన్నది ఆల్రెడీ, ఆ వెబ్సైట్ లో ఉండే ఇమేజెస్ ని వేరే వెబ్సైట్ అంటే డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ చేయకుండా ప్రీవియస్ గా ఇమేజెస్ ని యాడ్ చేస్తాను కదా, సో అలా యాడ్ చేయాలంటే ఈ ప్లగ్ఇన్ వల్ల అవుతుంది అనమాట. సో అలా యూజ్ చేసే వాటిలో కొన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్లగ్ఇన్స్ నేను లాస్ట్ లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేసే. ప్రజెంట్ ప్లగ్ఇన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేయొచ్చు. విడ్జెట్స్ కూడా అంతే, నేను నీడ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ నీడ్ ఉన్నప్పుడు నేను చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఓకేనా. అండ్ ఫైనల్ వన్ ఇక్కడ ఏదైతే ఉందో మీరు ఏదైతే డిజైన్ చేశారో, ఇక్కడ కాఫీది ఏదో పెట్టనేది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్క్రీన్స్ లేదంటే ఇలాంటివి ఒక 100 స్క్రీన్స్ మీరు చేశారు, ఇది డెవలపర్కి ఇవ్వాలి, కోడింగ్ కావాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు అని అంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ బటన్. ప్రజెంట్ ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి మీకు రాదు, నాకు రాదు. అప్గ్రేడ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అయినప్పుడే ప్రతి ఎలిమెంట్ రిలేటెడ్ కోడ్ మొత్తం అంతా డిస్ప్లే అవుతుంది, ప్రజెంట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేసుకోవాలనుకోవట్లే, బ్యాక్ టు డిజైన్ మోడ్కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత బట్ ఈ ఫ్రేమ్ మీద చూస్తే డిజైన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక కోడ్ లాంటిది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇది కోడింగ్ కి రెడీగా ఉన్నట్టు చూపిస్తున్నట్టు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే కోడింగ్ కి రెడీ అన్నట్టు చూపిస్తున్నట్టు. సో ఇది బ్లూ కలర్ ఎలా అయింది, గ్రీన్ కలర్ లో మారింది కదా. సో ఇంకా రెడీ అవ్వలేదంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి రిమూవ్ స్టేటస్ తీసేస్తే నార్మల్ అయిపోద్ది. ఒకవేళ రెడీగా ఉంటే క్లిక్ చేసుకొని కోడ్ కి రెడీ అన్నట్టు మీరు చూపించవచ్చు, లేదు అని అంటే రిమూవ్ చేసేయచ్చు. ఇది అన్నమాట ఈ టూల్ బార్ సైడ్ ప్యానల్స్ గురించి మీరు తెలుసుకున్నది. ఇంకా డీటెయిల్ గా ఇప్పుడు నేను వర్క్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై క్వశ్చన్ ఇస్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటే చాలా వాల్యుబుల్ కంటెంట్ కూడా ఉంటుంది. సో డూ ఐ నీడ్ టు అప్లోడ్ ఇట్ యాజ్ అ కోర్స్ ఆర్ ఫ్రీగా యూట్యూబ్ లోనే పెట్టామంటావా? అది కామెంట్ చేయి, దాన్ని బట్టే నేను నెక్స్ట్ వీడియోస్ పెట్టాలా లేదా అన్నది తెలుసుకుంటా.
ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉండి ఎందుకు నేను అంత కష్టపడి నాకు కొంచెం కష్టానికి నాకు కొంచెం ఫలితం వస్తే బాగుంటుంది అనుకోవడం తప్పలేదు కదా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. మీ రెస్పాన్సెస్ బట్టే నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని డిసైడ్ అవుతాను. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.